Hi guys, hi. చెప్పండి. అందరూ, is it clear now? Not clear? Yes, I hope it is audible right now. చెప్పండి అందరూ ఒకసారి. Yes. All right. సరే. సో అయితే ఫ్లో ఈజ్ గోయింగ్ టు బీ ద సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం, దాని తర్వాత PYQs, ఓకే, క్వశ్చన్స్ లేదా PYQs. అందరు చూడండి. సో ద నేమ్ ఆఫ్ ద చాప్టర్ ఈజ్ కెపాసిటర్స్. ప్లీజ్ వెయిట్ ఎ మినిట్. ఇదే కదా? ఎస్. కానీ the prerequisites, sir, when NEET bridge courses start? Neela Joshna, we will start it soon, okay? Soon. Torga start cheddam. Sir, increase the volume. Ade. This is the only volume. It cannot increase more than that, okay? Yes, I'm absolutely fine. I'm absolutely all right, Andaru. Yes. Please adjust with the volume. Parimala, please adjust, okay? That's it. We don't have any other option. Ade. So with that being said, చూడండి. సో లెట్ us see the flow of the discussion first. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు అండర్స్టాండ్, ఇదిగో ఈ కెపాసిటర్స్ని బాగా అర్థం చేయడానికి మీకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ చాలా బాగా రావాలి, ఓకే? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ షుడ్ బి ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఓకే? సో ఇది ప్రీ రిక్విజిట్. ఎందుకంటే ఒకసారి మీ దగ్గర పొటెన్షియల్ వాల్యూ వచ్చిందంటే you can talk about the capacitance as a charge upon potential itself. గుర్తుపెట్టుకోండి అందరూ. సో capacitance అంటే charge upon potential, okay? Charge upon potential. కానీ most of the times you will be given the value of charge. మాత్రమే పొటెన్షియల్ వాల్యూ మీకు కావాలి. అదే. సో వాట్ ఆల్ ఎఫర్ట్స్ we will be putting will be to find the value of the potential, okay? Parallel plates capacitor అన్న, స్పెరికల్ కెపాసిటర్స్, సిలిండ్రికల్ కెపాసిటర్స్, ఏదైనా టైప్ ఉంటే కానీ, దాట్స్ ఇట్. వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ ఫైండింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే? మార్క్ మై వర్డ్స్ స్టూడెంట్స్, బ్రిడ్జ్ కోర్స్ విల్ స్టార్ట్ సూన్ ఆఫ్టర్ యువర్ నీట్ ఎగ్జామినేషన్, ఓకే? బికాస్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ద హైయెస్ట్ ప్రయారిటీ ఈజ్ ఆఫ్ యువర్ నీట్ ఎగ్జామ్, దాట్స్ ఇట్, ఓకే? నథింగ్ కుడ్ బి సెడ్ మోర్ దెన్ దాట్. అందరూ చూడండి. అదే. సో లాస్ట్ క్లాస్లో నేను ఒక PDF అప్లోడ్ చేశాను. ఐ హోప్ ఇట్ యూ ఆల్ రిసీవ్డ్ ఇట్. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటుందిరా, ఓకే? ఐ వాంట్ ఎవ్రీబడి టు అటెంప్ట్ దోస్ క్వశ్చన్స్, ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ దోస్ క్వశ్చన్స్. అందరు చూడండి. మరి అదే చెప్పాలంటే ఇట్ ఈస్ ఫీలింగ్ అ లిటిల్ బిట్ కంజెస్టెడ్ రా, కానీ మీరు అర్థం చేసుకోండి. ఇన్ ఫిజిక్స్ దేర్ ఈజ్ అ సింగిల్ వే దాట్ కెన్ హెల్ప్ యూ అవుట్, అండ్ అది PYQs మాత్రమే సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే నాట్ సింప్లీ సాల్వ్ ఇట్ రా. సాల్వ్ చేసినప్పుడు ఈ డేటా స్టెప్స్ మైండ్లో పెట్టాలి, ఓకే? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సరే, డౌట్స్ ఉంటే చెప్పండి. సార్, వెన్ విల్ బి ద మోడర్న్ ఫిజిక్స్ క్లాస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ హ్యావ్ యువర్ ఎలక్ట్రోడైనమిక్స్, ఓకే? Current electricity, electrostatics done, capacitors, tarvata we will have magnetism, EMI, AC, and then I will start modern physics directly. Okay, syllabus completing a responsibility ante it is completely of mind ra. You only have to do one thing, ade gattiga follow cheyali. So if you want the selection ante do whatever as I say, okay? As I say, blindly follow cheyandi. Idigo I have confidence in myself. Aithe I can take you to that level ra. So ikkadi nunchi NEET level varaku I can take you for sure. Ade. So na bus lo kurchinappudu meeru blindly follow cheyali naku.
And whatever I am saying to you, you should adopt that step by step without asking anything, okay? Without asking anything. Sir, అందరు చూడండి. సో అయితే కెపాసిటెన్స్ కోసమే the first and the most important stuff is going to be the electric potential కదా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అందరూ మరి ఒకసారి రివైజ్ చేద్దాం. ఇదే మీ దగ్గర ఒక పాయింట్ ఛార్జ్ ఉన్నప్పుడు ప్లస్ క్యూ ఛార్జ్ అనుకోండి. సో సార్ ఈ పాయింట్ ఛార్జ్ వల్ల ఒక జనరల్ డిస్టెన్స్ ఆర్ పైన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలంటే ద ఫార్ములా ఈజ్ కేక్యూ డివైడెడ్ బై ఆర్. ఆర్ అంటే డిస్టెన్స్ అట్ విచ్ యూ నీడ్ టు ఫైండ్ ద పొటెన్షియల్. ఓకే, సో ఇది చాలా ఈజీ స్టఫ్ రా. పొటెన్షియల్ వచ్చింది, ఛార్జ్ కూడా మీ దగ్గర వచ్చింది. ద ప్రాబ్లమ్, ఓకే, ద ప్రాబ్లమ్ దట్ అరైజెస్ is when you have system of charges. Ade trying to understand very sincerely andaru. Aithe the problematic situation is only and only when you have multiple charges leda system of charges, multiple charges, or you have system of charges. As simple as that. Ide kada a system of charges ante enti sir? Chudandi, మీకు గుర్తుందా లాస్ట్ క్లాస్లో నేను ఒక హోంవర్క్ ఇచ్చాను. ఇన్ దట్ హోంవర్క్ ఐ హ్యావ్ టోల్డ్ యూ టు ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అన్ ఇన్ఫైనైట్ వైర్, ఇన్ఫైనైట్ షీట్, ఇన్ఫైనైట్ సిలిండర్. గుర్తుందా లేదా మీకు? సరే, ఈ ఫీల్డ్ వల్ల మీ దగ్గర ఒక పొటెన్షియల్ వస్తుంది. ఓకే, ఎస్, యూ గెట్ ద పొటెన్షియల్. దాని తర్వాత యూ గెట్ ద వాల్యూ ఆఫ్ ద కెపాసిటెన్స్. వచ్చిందా లేదా అందరు? ఎస్. సో ఫస్ట్ యూ హ్యావ్ ఛార్జ్, ఛార్జ్ నుంచి ఫీల్డ్ వస్తుంది, ఫీల్డ్ నుంచి పొటెన్షియల్, పొటెన్షియల్ నుంచి కెపాసిటెన్స్. ఓకే, డన్. ఇస్ ఇట్ స్టిల్ హ్యాంగింగ్? నో నో నో, ఇట్స్ కమింగ్ రా. లాగింగా? లాగింగ్ ఆర్ వాట్? ఇట్స్ నాట్ లాగింగ్, రైట్? సరే, డిడ్ యూ అండర్స్టాండ్ ద ఫ్లో? సో ఛార్జ్ నుంచి ఫీల్డ్, ఫీల్డ్ నుంచి పొటెన్షియల్, పొటెన్షియల్ నుంచి కెపాసిటర్స్. అందరూ 3 ట్రాన్సిషన్స్ ఉన్నాయి. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. సో వెన్ యు ఆర్ ఫైండింగ్ ఫీల్డ్ ఫ్రమ్ ద ఛార్జ్ రా, అదే మీకు ఫార్ములా గుర్తుండాలి. హౌ టు ఫైండ్ ద ఫీల్డ్ ఫ్రమ్ ద ఛార్జ్. సో ఇది పాయింట్ ఛార్జ్ ఉంటే కానీ యూ హ్యావ్ ద సింగిల్ ఫార్ములా E ఈజ్ ఈక్వల్స్ టు కేక్యూ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. కానీ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే మీరు గాస్ లా అప్లై చేయాలి అక్కడ. సో గాస్ లాని అప్లై చేసి యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వేరియస్ షేప్స్ కదరా. వేరే షేప్స్ కోసమే వేరే ఫీల్డ్ వస్తాయి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇన్ఫైనైట్ షీట్ అనుకోండి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఇన్ఫైనైట్ షీట్, అందరూ చాలా 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 ఇంపార్టెంట్ డిస్కషన్ ఇది. ఓకే, సో ఇన్ఫైనైట్ షీట్ ఉంటే యువర్ ఫీల్డ్ ఈజ్ సిగ్మా డివైడెడ్ బై 2ε0. ఇదిగో ఛార్జ్ నుంచి ఫీల్డ్ కావాలి కదా, దాట్స్ ఇట్. అలాగే ఇఫ్ యూ హ్యావ్ అన్ ఇన్ఫైనైట్ వైర్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కమ్స్ అవుట్ యాజ్ 2k లాంబ్డా డివైడెడ్ బై డిస్టెన్స్ d అండ్ సో ఆన్ సో ఫోర్త్. వేరే షేప్స్ కోసమే వేరే ఫార్ములాస్ వస్తాయి. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇన్ఫైనైట్ షీట్ కోసం ఏంటి ఫార్ములా, కావాలంటే ఇన్ఫైనైట్ వైర్ కోసం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ అపాన్ యూ. అందరూ ఒక నిమిషం ఆగండి. సో దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ గోయింగ్ ఆన్. ఎస్, ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్, రైట్? సరే. హాయ్ గైస్, హాయ్. ఓకే, ఆల్రైట్. సో ఛార్జ్ నుంచి ఫీల్డ్ వచ్చింది. మరి సార్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్? ఇదే కదా. సో యువర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ E బార్ డాట్ dl బార్. ఇది కూడా నెగటివ్ సైన్లో ఉండాలి. ఆర్ యూ అండర్స్టాండింగ్ దిస్? ఐ డోంట్ నో వేర్ దిస్ సౌండ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అండ్ ఇట్స్ క్రియేటింగ్ లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్స్. So drilling going on now.
Yes, drilling is going on. Okay, ignore. Yes, it will be for some time and then it will be gone. Sorry, andaru. So potential from field ante formula is this: integral of E bar dot dl bar. Closed integral ante it depends. Okay, ఇది closed కాదురా. Okay, that's it. It should just be integral E bar dot dl bar. Okay, that's it. మరి రివర్స్ ఫార్ములా కూడా రావాలిరా. అంటే ఇఫ్ యూ వాంట్ టు గో టు ఫీల్డ్ ఫ్రమ్ ద పొటెన్షియల్, అంటే ఆ పొటెన్షియల్ ఇచ్చినప్పుడు ఫీల్డ్ కావాలి, ఆ కోసమే ఫార్ములా అంటే ఇదే. సో ఈ బార్ ఇస్ ఈక్వల్స్ టు నెగటివ్ ఆఫ్ లాస్ట్ క్లాస్లో సాల్వ్ చేసింది కదా, ఇది డెల్ వి అపాన్ డెల్ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డెల్ వి అపాన్ డెల్ వై జే క్యాప్ ప్లస్ డెల్ వి అపాన్ డెల్ జెడ్ కే క్యాప్. ఇది దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫీల్డ్ ఫ్రమ్ పొటెన్షియల్. లేదా పొటెన్షియల్ ఫ్రమ్ ఫీల్డ్ కావాలంటే ఇదే ఫార్ములా ఈజ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అందరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, నౌ దేర్ ఆర్ టూ కేసెస్ రా. ఫస్ట్ కేస్ అంటే మీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది కాన్స్టెంటే ఉంటుంది. ఓకే, లేదా ఇఫ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఈజ్ 0. సో ఇఫ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాన్స్టెంట్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ అట్ 2 points విల్ బీ దేర్, బట్ ఫర్ దాట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బీ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఫీల్డ్ ఉంటే కానీ యువర్ చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ డెల్టా వి వాల్యూ అంటే సింప్లీ ఈ ఇంటూ ఎల్ రాసుకోవచ్చు. ఓకే, అలాగే ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0 అంటే డెల్టా వి వాల్యూ కూడా 0 ఉండాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అంటే పొటెన్షియల్ షుడ్ బి కాన్స్టెంట్. వచ్చిందా లేదా అందరూ? దాట్స్ ఇట్, ద పొటెన్షియల్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, that's it. So once you get the value of potential ante ikkada nunchi capacitance easy-ga calculate cheyochu. But before that, before proceeding to the capacitance part, I want to discuss some PYQs related to electric potential. Okay, sir, I'm asked you class notes of electrostatics are on Telegram, you did not reply. Okay, idigo I have already uploaded that. Sir, change in city mandatory or not? No, don't change the city ra. Okay, ఏదైనా సిటీలో మీకు కావాలంటే అది సిటీ చూస్ చేసుకోండి. It's not mandatory actually. Okay, sir. So first of all, chudandi, these are the questions that are asked in 2026. Ante first question idi, second question adi. So there are two questions that were asked in 2026. Ante the weightage of this chapter is going to be adi somewhere around 2 to 4 questions. Ante approximate ga average lo 10 marks expect cheyochu. Understanding? So from this single chapter you can expect 10 marks. Of space, volume icharu, the electric potential is found to be 5 volt. Okay, the magnitude of electric field is dash. Class duration will be 4 PM ra, 4 PM varaku. Okay, అందరు చెప్పండి. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇచ్చారు, ఇది కాన్స్టెంటా వేరియబుల్ అందరూ? డూ యూ రిమెంబర్ లాస్ట్ క్లాస్ డిస్కషన్ అందరూ? ఇన్ ద లాస్ట్ క్లాస్ పొటెన్షియల్ వాజ్ ఇన్ దిస్ ఫార్మాట్ రా. సో V is equals to 3xy minus 8y plus 2xz సంథింగ్ లైక్ దిస్ కదా. అంటే ఇదిగో వేరియబుల్ పొటెన్షియల్ ఇది. సో వేరియబుల్ పొటెన్షియల్ ఉన్నప్పుడు ఫీల్డ్ వాల్యూ వస్తుంది, డిఫరెన్షియేషన్ చేయాలి కదా. కానీ పొటెన్షియల్ కాన్స్టెంట్ ఉంటే కానీ చూడండి, పొటెన్షియల్ కాన్స్టెంట్ కదా. సో ఇఫ్ యువర్ పొటెన్షియల్ ఈజ్ కాన్స్టెంట్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు dV డివైడెడ్ బై dx. అదే, సో d డివైడెడ్ బై dx ఆఫ్ 5 రా. ఇది 0 కదా, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ ఆల్వేస్ 0 వస్తుంది. దాట్స్ ఇట్. ఓకే, అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ గోయింగ్ టు బి 0. అండర్స్టాండ్? ఓకే, ఐ హ్యావ్ సెడ్ ద సేమ్ థింగ్. చూడండి, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ 0 ఉండాలి. అది అంటే పొటెన్షియల్ కాన్స్టెంట్. రివర్స్ చేసుకోండి, అంటే సార్ ఇఫ్ ద పొటెన్షియల్ ఈజ్ కాన్స్టెంట్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి 0. ఇదే కదా, ఇఫ్ యువర్ పొటెన్షియల్ ఈజ్ కాన్స్టెంట్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే 0 ఉండాలి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ, క్వశ్చన్ నెంబర్ 2 చెప్పండి. So second question, a bullet of mass 2 gram is having a charge of 2 microcoulomb. Through what potential difference must it be accelerated
to acquire the speed of a 10 meter per second. Okay, ఇదే నీ సెకండ్ క్వశ్చన్, కానీ ఆ కోసమే let us discuss a few more terminologies అందరు. సో ద ఎనర్జీ ఎనర్జీ అంటే సింపుల్ టర్మ్స్లో పొటెన్షియల్ ఎనర్జీ చెప్పవచ్చు. ఓకే, ద పొటెన్షియల్ ఎనర్జీ, ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అ చార్జ్. ఓకే, ఒక చార్జ్కి పొటెన్షియల్ ఎనర్జీ క్యాల్కులేట్ చెయ్యాలి. లెట్ us see the value of the potential energy అందరూ. సో అయితే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ అ చార్జ్, ఈ చార్జ్ వాల్యూ Q అనుకోండి. సో ఈ చార్జ్ దగ్గర పొటెన్షియల్ V ఉన్నప్పుడు ఆటోమేటికలీ ఇట్ విల్ గెట్ సమ్ ఎనర్జీ రా, నో నీడ్ టు డూ ఎనీథింగ్. ఓకే, మీ దగ్గర ఒక చార్జ్ ఉంటే ఈ చార్జ్ని ఒక పొటెన్షియల్ డిఫరెన్స్కి ప్లేస్లో పెట్టండి, దట్స్ ఇట్. ఆటోమేటికలీ ఒక ఎనర్జీ వస్తాయి. ఈ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. మరి సార్ ఎనర్జీకి వాల్యూ ఏంటంటే యూ కదా, పొటెన్షియల్ ఎనర్జీ, ఇట్ షుడ్ బి Q మల్టిప్లైడ్ బై V, దట్స్ ఇట్. ఇది పొటెన్షియల్ ఎనర్జీ రా. ఓకే, ఇంపార్టెంట్ డిస్కషన్ అందరూ, చాలా 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 ఇంపార్టెంట్ డిస్కషన్. ఓకే, వన్స్ అగైన్ వీ విల్ ఎన్కౌంటర్ ఇట్ while we study the potential energy stored in the capacitor. At a formula it is going to come again in your further discussion. వచ్చిందా లేదా అందరూ? ఇదే, సో ఇదే పొటెన్షియల్ ఎనర్జీ కదా. ఎస్, సో వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇట్ హ్యాడ్ రా, ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ఇన్ టు కైనెటిక్ ఎనర్జీ. వచ్చిందా లేదా అందరూ? సో మొత్తం పొటెన్షియల్ ఎనర్జీకి కన్వర్జన్ కైనెటిక్ ఎనర్జీలో జరిగింది. ఓకే, అయితే Q into V is equals to half mv square. This V and it is for potential, this V is for speed. Okay, yes. So if you want the value of speed, that is equals to root of 2qv divided by m. Okay, గుర్తుపెట్టుకోండి అందరూ. So this is the formula for the speed of the object when you put it in the external potential. ఓకే, రైట్ అందరూ. మరి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అదే, సో రూట్ ఆఫ్ 2 times ఆఫ్ చార్జ్ ఎంతారా, 2 మైక్రోకూలం కదా. మైక్రోకూలం అంటే -6 మల్టిప్లైడ్ బై పొటెన్షియల్. పొటెన్షియల్ ఇచ్చారు లేదు, 2 మైక్రోకూలం కదా. ఎస్, మాస్ కూడా 2 grams. స్పీడ్ 10 meter per second ఇస్ దర్. ఓకే, సో సార్ స్పీడ్ ఇస్ 10 meter per second, పొటెన్షియల్ కావాలి, మాస్ ఇస్ 2 gram. ఓకే, 2 gram అంటే 2 into 10 to the power -3 kg. SI యూనిట్లో కన్వర్ట్ చేసుకోండి ఆల్ ఆఫ్ ఇట్. డన్, నాట్ డన్ అందరు? అయితే క్యాల్కులేటెడ్ కదా, చెప్పండి అందరు. సో ఇట్ బికమ్స్ 50 into 10 to the power 3 రా. ఇదే, దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ అంటే 50 kilovolt. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆప్షన్. ఇదిగో దేర్ ఇన్ ద ఆప్షన్ కదా, 50 kilovolt కావాలి. ఓకే ఓకే ఓకే, ఆప్షన్ బి అంటే వచ్చింది. డన్ అందరూ? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, ఇదే. సో అగైన్ ఐమ్ టెలింగ్ యూ, చూడండి. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ద పొటెన్షియల్, అందరూ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పార్ట్ వెరీ. సో ద స్టేట్మెంట్ ఆఫ్ దిస్ కన్క్లూజన్ అంటే, if at all you have a charge, I don't know why is it lagging so much. Okay, and please adjust. Okay, it's lagging a lot. I don't know. Okay, so if at all you have a charge and the charge is placed at point A, potential at point A ante V anukondi. అలాగే ఈ చార్జ్ని పాయింట్ A నుంచి పాయింట్ B వరకు మూవ్ చేయాలి, ఇదే కదా. అలాగే పొటెన్షియల్ అట్ పాయింట్ B VB అనుకోండి. సో సార్ వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్, ఇదే కదా అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఇదే, దిస్ ఈజ్ యువర్ చార్జ్ క్యూ. ఓకే, అదే. సో పొజిషన్ కూడా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద పొజిషన్ A. పొటెన్షియల్ అట్ పాయింట్ A అంటే V అనుకోండి. మరి ఈ ఛార్జ్ని A పాయింట్ నుంచి B పాయింట్ వరకు మూవ్ చేయాలి, దాట్స్ ఇట్. ఈ పాయింట్లో పొటెన్షియల్ VB అనుకోండి, ఇదే కదా. నౌ వెన్ యు ఆర్ మూవింగ్ దిస్ ఛార్జ్ ఫ్రమ్ పాయింట్ A టు పాయింట్ B అంటే ఇదే, సంథింగ్ లైక్ దిస్. ఇఫ్ యు ఆర్ మూవింగ్ దిస్ ఛార్జ్ ఫ్రమ్ పాయింట్ A టు పాయింట్ B అందరూ పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చింది కదా, మరి వర్క్ చేయాలి ఈ ప్రాసెస్ కోసమే. అది కూడా వెన్ యూ ఆర్ మూవింగ్ ఇట్, ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ యు ఆర్ మూవింగ్ ఇట్ విత్ అ నెగ్లిజిబుల్ స్పీడ్. ఓకే, బికాస్ ఇఫ్ ద స్పీడ్ ఈజ్ ఇంక్రీజింగ్
అంటే some work is also some potential energy is also getting converted into the kinetic energy as well. Okay, understood ra? Formula important for you, formula గుర్తుపెట్టుకోండి. So sir, work done in moving the charge from point A to point B అంటే charge of A అంటే Q multiplied by potential at point B minus potential at point A. ఫార్ములా ఇంపార్టెంట్ అందరూ. ఓకే, సో ఫార్ములాకి స్టేట్మెంట్ ఏంటంటే వర్క్ డన్. అరే లెట్ us రైట్ దిస్ సిచ్యువేషన్ కంప్లీట్లీ. ఓకే, ఎస్ అంటే ఇనీషియలీ చెప్పండి అందరూ, ఇనీషియలీ ద చార్జ్ వాజ్ అట్ పాయింట్ ఏ, ఇదే కదా, ద చార్జ్ వాజ్ అట్ పాయింట్ ఏ అంటే పొటెన్షియల్ ఆఫ్ ఏ ఇస్ విఏ. అలాగే from A shift the charge to B అంటే పాయింట్ VB, ఇదే కదా. ఎస్, ఆ ప్రాసెస్ కోసమే. ఓకే, వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద చార్జ్ from point A to B, from point A to point B is given by this formula. That's it. Okay, this is the work done in moving the charge from point A to point B. Okay, I hope understandable right? Next part andaru based on the same thing కొన్ని PYQs కూడా ఉన్నాయి. ఓకే, ఐ వాంట్ ఎవ్రీబడి టు లిసన్ టు ద PYQs. మరి ఇప్పుడు మీకోసం ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే యూ ఓన్లీ నీడ్ టు ఫైండ్ ద పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ అండ్ పొటెన్షియల్ అట్ పాయింట్ బి. ఓకే, ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే చెప్పండి, ఫైండింగ్ పొటెన్షియల్ అట్ point A and finding the potential at point B. That's it. And finding the potential at okay. ఇప్పుడు that could be given in multiple ways రా, అంటే మల్టిపుల్ చార్జెస్ వల్ల ఒక పాయింట్లో పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండర్స్టాండింగ్ అదే. సో నౌ let us see this part andaru. The electric potential at a point in a free space due to charge q coulombs is this. The electric field kavali kani before discussing that question I would want you to discuss this question. Okay, ide kada, this is the question andaru. PYQ ra idi kuda. Okay, this is also a PYQ. Okay, em kavali meeku work done kavali. Yes, work done in taking another point charge minus q from point A to point B. That's it. Okay, yes. So situation అర్థం చేసుకోండి. First of all, you have a point charge, small point charge plus q. Okay, plus q at the origin. అదే again you have a negative charge minus q కదా. Yes, so ఇదే initially minus q నుంచి it is moving to the point initially point A ra. So from point A it is moving to the point B. Minus q is the charge at point A. అలాగే point A నుంచి point B వరకు మూవ్ చేయాలి. There is also plus q charge present. అయితే situation is telling something like this. అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్లస్ చార్జ్ q చార్జ్ వల్ల at both the points A and points B రా, at both the points you are having some potential. ఇదే మరి మీ టార్గెట్ ఏంటంటే you need to find the value of the potential first of all. ఇదే. సో సార్ ఈ ప్లస్ క్యూ చార్జ్ వల్ల ఏ పాయింట్లో పొటెన్షియల్ ఎంత, అలాగే ప్లస్ క్యూ చార్జ్ వల్ల బి పాయింట్లో పొటెన్షియల్ ఎంత, ఇది క్యాల్కులేట్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే, సో హౌ ఆర్ యూ గోయింగ్ టు క్యాల్కులేట్ ద పొటెన్షియల్స్ అట్ పాయింట్స్ ఏ అండ్ బి అందరూ చెప్పండి ఒకసారి.
Yes. So first of all, calculate the potential at point A, at point B. Points ఇచ్చారు కదా 0, A, 0 అంటే you also have the coordinates of this point అందరు. So coordinates of point A అంటే 0, A. Coordinates of point B అంటే A, 0. That's it. Yes. KQ by R ra, KQ by R kada. That's it. So if you analyze the situation, andaru, the situation is something like this. Ide me positive charge plus Q. Okay. This is your point A. అలాగే this is the point B. కోఆర్డినేట్స్ చెప్పండి ఒకసారి 0, A. This is A, 0. అంటే లెంత్ రా, దిస్ లెంత్ ఇస్ A. అలాగే దిస్ లెంత్ ఇస్ ఆల్సో ఈక్వల్స్ టు A. మరి పొటెన్షియల్ చెప్పండి సార్ అట్ దిస్ పాయింట్, పొటెన్షియల్ అట్ దిస్ పాయింట్. సో పొటెన్షియల్ అట్ పాయింట్ A ఇస్ ఈక్వల్స్ టు KQ డివైడెడ్ బై R. R వాల్యూ ఏంటి? డిస్టెన్స్ A కదా, దాట్స్ ఇట్. అంటే పొటెన్షియల్ అట్ పాయింట్ A ఇస్ ఈక్వల్స్ టు KQ డివైడెడ్ బై A. B పైన పొటెన్షియల్ చెప్పండి సార్. సో పొటెన్షియల్ అట్ పాయింట్ B అగైన్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు KQ డివైడెడ్ బై R. R ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 1 అంటే KQ బై A వచ్చింది. ఓకే, మరి ఏం కావాలి మీకు? వర్క్ డన్ కావాలి. సో వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ద చార్జ్ ఫ్రమ్ A టు పాయింట్ B ఈస్ గివెన్ యాజ్ చార్జ్ మల్టిప్లైడ్ బై పొటెన్షియల్ అట్ పాయింట్ B మైనస్ పొటెన్షియల్ అట్ పాయింట్ A. వచ్చిందా లేదా అందరూ? అదే మరి సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూ. విచ్ చార్జ్ ఆర్ యూ బ్రింగింగ్ రా? మరి ఒక చార్జ్ ఉంటుంది కదా మీ దగ్గర. యాక్చువల్గానే ఆన్సర్ ఇస్ 0, బట్ అగైన్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ షూర్ యూ అండర్స్టాండ్ ద కన్సెప్ట్స్ వెల్. ఇదే. సో చార్జ్కి ప్లేస్లో -Q పెట్టాలి, ఎందుకంటే వీఆర్ మూవింగ్ దాట్ చార్జ్ రా, అండ్ ద పొటెన్షియల్ ఇస్ డ్యూ టు దిస్ చార్జ్. వీఆర్ మూవింగ్ దాట్ చార్జ్, ద పొటెన్షియల్ ఇస్ డ్యూ టు దిస్ చార్జ్. అండర్స్టాండింగ్? సో -Q మల్టిప్లైడ్ బై పొటెన్షియల్ అట్ పాయింట్ B. It is simply equals to KQ divided by A minus potential due to point A. అదే మరి ఒకసారి KQ divided by A. సో మీరు చూడండి ఇది 0 కదా, that's it. So that means the work done in moving the charge is also coming out to be 0 itself. ఇది 2005 questions, approximately 20 years ago. Okay, important question కాబట్టి చాలా 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 జాగ్రత్తగా అర్థం చేసుకోండి. Okay, next part students. So in the next question, let us see the situations. So the electric potential at a point in free space due to charge Q is this. Electric field at that point is dash. So potential icharu, field kavali. Okay, we have the potential, we need the field. Mari aim cheyali, ela cheyali, cheppandi andaru. So electric potential is there. Okay, yes. Q into 10 to the power 11 kada. Yes. Electric potential value is there. That is equals to Q into 10 to the power 11 volts. But oka point charge wala potential formula ain't sir at a general distance R. KQ by R. Okay, KQ by R. That's it. Substitute it. So sir, potential at point R is given as KQ divided by R. The same potential value is Q into 10 to the power 11 volt. QQ gone ante K by R value వచ్చింది. ఇది 10 to the power 11 కదా, that's it. స్క్వేర్ చేసుకోండి అందరు మీకు కావాలంటే, ఇట్స్ కంప్లీట్లీ పోండి. స్క్వేర్ ఇట్ అంటే K స్క్వేర్ బై R స్క్వేర్. K స్క్వేర్ కదా, కెన్ ఐ రైట్ ఇట్ K ఇంటూ K రా? K ఇంటూ K అంటే K వాల్యూ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 9 ఇంటూ 10 టు ద పవర్ 9 డివైడెడ్ బై R స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 10 టు ద పవర్ 22. ఓకే, 9 22 గాన్ అంటే 13 వస్తుంది. 13.
So that means K upon R square is equals to 1 upon 9 into 10 to the power 13. That's it. But if you want the value of electric field, it is simply equals to KQ by R square. And K by R square into Q. That's it. So electric field is equals to K by R square into Q. K by R square value intra 1 by 9 into 10 to the power 13 multiplied by Q. That's it. So Q by 9 into 10 to the power 13 Newton per Coulomb. That is the value of electric field. Okay, but you can substitute the values and you can check it. Okay. Yes. Andar. Is it correct? Not correct. Yes. చెప్పండి రా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే KQ by R. So sir, KQ divided by R is equals to Q into 10 to the power 11. QQ gone అంటే మీకు R వాల్యూ కావాలి కదా. సో రేడియస్ is equals to K divided by 10 to the power 11 అంటే 9 into 10 to the power 9 divided by 10 to the power 11. That means 9 into 10 to the power minus 2 meters. రేడియస్ వచ్చింది కదా, మరి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరి ఒకసారి KQ divided by R square. K value 9 into 10 to the power 9. Q value Q divided by R square. But the answer is in terms of 4 pi epsilon naught kada. So pi epsilon naught unte you have to substitute the values of K once again right kada. Andaru. Your answer is right itself. Kani the options are not matching. So you have to do some rearrangements. Ela cheyalante చూడండి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు Q by 9 into 10 to the power 13 కదా. ఎస్. సో లెట్ us do one thing. ఒక పని చేద్దాం. KKతోనే మల్టిప్లై డివైడ్ చేయండి. దట్స్ ఇట్. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు K వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఇది Q డివైడెడ్ బై 9 into 10 to the power 13 మల్టిప్లైడ్ బై K వాల్యూ అంటే 9 into 10 to the power 9 వస్తుంది. ఓకే, ఇది 9 gone డివైడెడ్ బై K ఇస్ దేర్ కదా. దట్స్ ఇట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ అంటే Q into 10 to the power 13 and 9 అంటే 22 కదా. 22 డివైడెడ్ బై K. K అంటే 1 upon 4 pi epsilon naught. అదే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ అంటే 4 pi epsilon naught into Q into 10 to the power 22 వచ్చింది. ఓకే, యూ కెన్ సే దిస్ ఆల్సో బోత్ ఆర్ సేమ్. అందరూ ఇంటర్ కన్వర్షన్ చెయ్యాలి ఇప్పుడు. దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్స్ అందరూ చూడండి. సో దీస్ ఆర్ ద నెక్స్ట్ 2-3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి అందరూ. ఓకే, ఎస్, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2-3 minutes and I expect everybody to attempt the 2 questions. 3 questions kada. Visible? Yes, I hope they are visible also. Okay, please attempt it, students. Please attempt it. I will be back in a while.
Done? I hope it is clear. Yes. So, ఇప్పుడు first question, read it. A conducting sphere of radius r is given a charge q, the electric potential and the electric field at the center of the sphere. చూడండి, సో కండక్టింగ్ స్పియర్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దాట్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ కదా, ఫస్ట్ లెక్చర్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. చూడండి, సో నేను ఆల్రెడీ దీంట్లో కండక్టింగ్ స్పియర్ కోసమే, నాన్ కండక్టింగ్ స్పియర్ కోసమే, లోపల పాయింట్స్ బయటికి పాయింట్స్, ఈ మొత్తం కోసమే వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ ద ఫార్ములాస్. సో ఇఫ్ ఇట్ ఈస్ అ కండక్టింగ్ స్పియర్, వన్స్ అగైన్ ఇది అందరు చూడండి, సో ఇట్స్ జస్ట్ అ థియరిటికల్ టాపిక్. ఇయర్ చూడండి 2014లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, మీ నీట్ కోసమే యూ ఆర్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ. అంటే ద క్వశ్చన్స్ విచ్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ డిస్కస్డ్ యాజ్ ద కన్సెప్ట్. ఓకే, మీ జేఈలో అట్లా కాదు, జేఈ మెయిన్స్ లేదా జేఈ అడ్వాన్స్డ్, ఓవర్ దేర్ ద కన్సెప్ట్ యాక్చువల్లీ keeps a lot of significance. Okay, అంటే if I'm just throwing this pen vertically upwards రా, ఎన్ని rotations వచ్చింది, లేదా if you change the value of acceleration due to gravity, how many oscillations will, all these things, okay, they ask it. కానీ మీకోసమే అట్లా కాదు. ఓకే, ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇది థియరీ బేస్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కోసమే ఎక్స్ప్లెనేషన్ అంటే అసలు అక్కర్లేదు. ఓకే, ఇట్స్ జస్ట్ అ థియరీ బేస్డ్ క్వశ్చన్. కండక్టింగ్ స్పియర్ ఉన్నప్పుడు లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 వస్తుంది, అదే. అండ్ పొటెన్షియల్ అంటే పొటెన్షియల్ ఇన్సైడ్ ద స్పియర్ ఇస్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్. వచ్చిందా లేదా అందరూ? సో పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ ఎంత సార్? KQ/R అంటే 1/4πε0. K వాల్యూ వచ్చింది ఇంటూ Q/R ఇస్ ద పొటెన్షియల్ ఇన్సైడ్ ద స్పియర్. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ 0 ఉండాలి. ఓకే, ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ షుడ్ బి Q/4πε0R ఇదే, అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి 0. ఆప్షన్ బి వచ్చిందా లేదా అందరూ? 4 point charges -Q, 2Q are placed at each corner of the square. The relation between Q and Q for which the potential at the center of the square is 0. ఇదే అందరూ చూడండి. మరి ఒకసారి వెరీ సింపుల్ ఎలిమెంటరీ క్వశ్చన్ ఇది. ఓకే, ఎస్. సో లెట్ మీ జస్ట్ షిఫ్ట్ ద క్వశ్చన్ హియర్ ఇట్సెల్ఫ్. సరే, అయితే మీ దగ్గర ఇప్పుడు 4 చార్జెస్ ఉంటుంది. ఓకే, యూ హ్యావ్ 4 చార్జెస్. And also they are placed along the side of a square. వాల్యూస్ చెప్పండి ఒకసారి, ఈ చార్జెస్కి వాల్యూస్ ఏంటి? -Q, 2Q కదా, ఇదే. -Q, 2Q. ఓకే, లెట్ మీ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ నౌ. మరి చూద్దాం, ఇది చార్జ్ -Q, దిస్ ఇస్ -Q, దిస్ ఇస్ 2Q, అండ్ అది కూడా 2Q ఉంటుంది. ఇదే కదా, స్క్వేర్. సైడ్ ఇచ్చారు లేదు? ఓకే, సైడ్ హ్యాస్ నాట్ బీన్ గివెన్ అందరూ. ఇమాజిన్ ద సైడ్ ఈజ్ A, ఇది కూడా A, అది కూడా A, అండ్ దట్ ఈస్ ఆల్సో A. అంటే సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ ఇప్పుడు క్యాల్కులేట్ చేయాలి, ఎక్కడ వస్తుంది. సో హియర్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద స్క్వేర్. అంటే ప్రతి ఒక్క డిస్టెన్స్ చెప్పండి, చార్జ్ నుంచి సెంటర్ నుంచి చార్జ్ నుంచి సెంటర్ డిస్టెన్స్ చెప్పాలి. సో ఇదే A/√2, దిస్ ఈస్ ఆల్సో A/√2, దిస్ ఈస్ ఆల్సో A/√2, దిస్ ఈస్ ఆల్సో A/√2. మరి సార్ ఎలా వచ్చింది సార్? ఫార్ములా. ఓకే, రిమెంబర్ దిస్ ఫర్ నౌ అందరూ, ట్రై టు అండర్స్టాండ్. Okay. Yes. So potential at the center is 0. So potential at the center V-NEET value కావాలంటే డైరెక్ట్ గా స్కేలార్ అడిషన్ చేయాలి. V1 + V2 + V3 + V4. That's it. Okay, మరి substitute the values of charges అందరూ. So due to a point charge at a general distance R, potential formula అంటే KQ/R. ఇదే కదా. Yes, good afternoon everybody. Yes. సో ఇది K times of first charge minus capital Q divided by R అంటే సేమ్ రా. ఇది that is the common hint that they are giving us. సో distance సేమ్ కదా. సో ఒక పంచ్ చేద్దాం అందరూ. K/R కామన్ తీసుకోవచ్చు కదా. ఎస్, అంటే Q1 + Q2 + Q3, that's it. సో ఇది మొత్తం వాల్యూ 0 కావాలి, అంటే ఇది గాన్ రా. దాట్ మీన్స్ సింప్లీ Q1, Q2, Q3, Q4 0 కావాలి. సబ్స్టిట్యూట్. సో -Q + 2Q + 2Q షుడ్ బి ఈక్వల్స్ టు 0. ఇదే కదా. ఎస్, అంటే -Q + 2Q, Q
అదే మైనస్ క్యూ ప్లస్ 2q, క్యూఏ ఉండాలి. దాట్ మీన్స్ q plus q is equals to 0, and that means q is equals to minus q should be there. Okay, q is equals to minus q. వచ్చిందా లేదా? ఆప్షన్ ఏ is the answer. Next question, అందరు. For the next question, అంటే లాస్ట్ క్వశ్చన్ చూడండి. For electric charges q minus q placed at the corner of the square of side del 2l, the electric potential at point A midway between the two charges is given by dash. ఇది కూడా చాలా 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 బాగా క్వశ్చన్. ఓకే, ఫ్రమ్ యువర్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. q minus q అంటే ఇదే 4 చార్జెస్. ఇప్పుడు దే ఆర్ సంథింగ్ లైక్ దిస్. ఇదే ప్లస్ q అండ్ దిస్ ఈజ్ మైనస్ q. ఓకే, దాట్స్ మరి సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూస్. ఇదిగో మైనస్ q చార్జ్, ఇది కూడా మైనస్ q చార్జ్, and that is plus q charge and plus q charge. Okay, and this is also plus q charge. The length is a 2l. అందరూ గుర్తుపెట్టుకోండి, 2l అంటే ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ తీసినప్పుడు the length over here will become l, అలాగే the length here will also become l. That's it. ఇదే 2l, అది కూడా 2l ఉంటుంది. ఓకే, మరి if you want the potential, అందరూ ఎన్ని చార్జెస్ ఉన్నాయి? 4. మరి ఎన్ని పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయాలి? 4. ప్రతి పొటెన్షియల్ కోసమే ఎన్ని డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి? 4. వాట్ ఆర్ ద డిస్టెన్సెస్ చెప్పండి. ఓకే, సో డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ రా, ఈ పాయింట్ ఏ కదా. సో ప్రతి ఒక్క చార్జ్ నుంచి పాయింట్ ఏకి డిస్టెన్స్ చెప్పాలి. చూడండి, 2 డిస్టెన్సెస్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద షార్ట్ కట్. ఫస్ట్ వన్ అంటే ఇదే ఎల్ఏ ఉంటుంది, అదే ఎల్ఏ ఉంటుంది కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఇది డిస్టెన్సెస్ చెప్పాలి నాకు. సో ఈ చార్జ్ నుంచి పాయింట్ ఏకి డిస్టెన్స్, అలాగే ఈ చార్జ్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ డిస్టెన్స్ని మీరు ఒకసారి చూసి, కెన్ యూ సీ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్? మరి పైథాగోరస్ థియరం కదా. ఇదిగో ఎల్ 2l, డైరెక్ట్గా మీ మైండ్లో ఫార్ములా ఉండాలి. ఇట్ విల్ బికమ్ l√5. ఇదే కదా అందరూ. అదే అలాగే దిస్ ఈజ్ ఆల్సో 2l, l. దాట్ మీన్స్ ఇట్ విల్ ఆల్సో బికమ్ l√5. అదే, దాట్స్ ఇట్. వచ్చిందా లేదా అందరూ? మీ నీట్ ఎగ్జామ్ కోసమే స్పీడ్ కీప్స్ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అందరూ. కాబట్టి మీరు క్యాల్కులేషన్ మాత్రమే ఫాస్ట్ చేయాలి. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, if your calculation is not good, that means you are going to waste a lot of time in the examination hall. Ade, so ide distance number 1, this is distance number 2. Value kavalante l√5, ade l into √5 vastundi. That's it. R1 ochindi, are ide kada. q1q r1l, q2q r2l, q3 minus q r3 l√5, q4 minus q r4 l√5. సబ్స్టిట్యూట్ చేయండి అందరూ. సో నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఏ అంటే V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4. 4 చార్జెస్ కదా. సో 4 చార్జెస్ వల్ల 4 పొటెన్షియల్స్ వస్తాయి. అదే, సో V1 వాల్యూ చెప్పాలంటే K టైమ్స్ ఆఫ్ Q డివైడెడ్ బై L ప్లస్ ఇదే V1 అదే V2 వాల్యూ ఈ చార్జ్ వల్ల చెప్పండి, K టైమ్స్ ఆఫ్ Q డివైడెడ్ బై L. మరి ఒక్కసారి వచ్చిందా లేదా? అదే, ఇప్పుడు K టైమ్స్ ఆఫ్ థర్డ్ చార్జ్ ఏంట్రా? ఇది థర్డ్ చార్జ్ అనుకోండి, మైనస్ Q కదా. సబ్స్టిట్యూట్ ద థర్డ్ చార్జ్ ఇట్ సెల్ఫ్ డివైడెడ్ బై లెంత్ రా, ఇది l√5 వస్తుంది. అలాగే ప్లస్ K టైమ్స్ ఆఫ్ ఫోర్త్ చార్జ్ వాల్యూ మైనస్ Q డివైడెడ్ బై లెంత్, అదే మరి ఒకసారి l√5 వస్తుంది. దాట్స్ ఇట్. ఓకే, సో ఇది 2 టైమ్స్ ఆఫ్, ఇది 2 కామన్ కదా, కామన్ తీసుకోండి. దాట్స్ ఇట్. సో 2 టైమ్స్ ఆఫ్ KQ డివైడెడ్ బై L మైనస్ KQ డివైడెడ్ బై l√5. ఓకే, దాట్స్ ఇట్. I hope it is visible రా. ఓకే, ఎస్, దట్స్ ఇట్ అందరూ. మరి ఇప్పుడు ఆప్షన్లో చూడండి ఒకసారి. ఇస్ ఇట్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, సో ఒక పని చేయండి, KQ బై L కూడా కామన్ తీసుకోవచ్చు కదా. ఫ్రమ్ దిస్ 2 కామన్, KQ కామన్, ఓకే, డివైడెడ్ బై L కూడా కామన్. వాట్ యు ఆర్ లెఫ్ట్? 1 minus 1/√5. దాట్స్ ఇట్. ఓకే, దేర్ ఇన్ ద ఆప్షన్ 1 minus 1/√5. ఆప్షన్ సి. Okay, done. Good. Andaru, again the same things. Okay, these are all for your potentials only. Try to do these questions once again. Andaru, sir, what is the first question? 3 charges, each Q placed at the corner, ఇదే కదా, sides BC AC 2A,
ఐసోస్కేల్స్ ట్రయాంగిల్. ఓకే ఓకే. సో ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ అంటే బీసీఏసీ 2A ఉంటుంది. D and E are the midpoints of BC and CA. The work done in taking the charge from D to E. That's it. Good question. ఇది కూడా ఓకే. ఇట్స్ ఆల్సో అ గుడ్ క్వశ్చన్. అంటే మీకు కావాలంటే యూ కెన్ అటెంప్ట్ ఇట్. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ 2-3 more minutes. అందరు చూడండి. సో ఇదే, దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ఇది ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ అంటే రెండు సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, అందరు చెప్పండి ఒకసారి. సరే, మిడ్ పాయింట్ ఇస్ దిస్, అలాగే మిడ్ పాయింట్ ఇస్ దిస్. సైడ్ లెన్స్ రా పాయింట్స్ ఏంటి సార్? సి కామన్ పాయింట్ కదా, సో సిఏబి. మరి చూడండి, టోటల్ సైడ్ 2A ఉంటే కానీ దిస్ సైడ్ బికమ్స్ ఏ అండ్ దాట్ సైడ్ బికమ్స్ ఏ. అలాగే ఇది కూడా సైడ్ ఏ వస్తుంది అండ్ దట్ ఈస్ ఆల్సో కమింగ్ అవుట్ యాజ్ సైడ్ ఏ ఇట్స్. వచ్చిందా లేదా? అదే. మరి 3 charges ఆర్ ప్లేస్డ్ అట్ 3 corners ఆఫ్ ద ట్రయాంగిల్. అంటే ఇప్పుడు 3 చార్జెస్ పెట్టాలి. సో ఇదే ఫస్ట్ చార్జ్, సెకండ్ చార్జ్, థర్డ్ చార్జ్. ఓకే, వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ద చార్జ్ ఫ్రమ్ పాయింట్ డి టు పాయింట్ ఈ. ఇది పాయింట్ డి అనుకోండి, దిస్ ఇస్ పాయింట్ ఈ అందరు. సో అదే, యూ నీడ్ టు బ్రింగ్ దిస్ చార్జ్ రా ఫ్రమ్ దిస్ పాయింట్ టు దాట్ పాయింట్. ఇదే కదా. మరి ఏం చేయాలి సార్? మామూలుగానే యూ నీడ్ టు ఫైండ్ ద పొటెన్షియల్స్ అట్ డి అండ్ పాయింట్ ఈ. అదే, ఎన్ని చార్జెస్ ఉన్నాయి? 1, 2, 3. ఓకే, సో యూ నీడ్ టు ఫైండ్ ద పొటెన్షియల్ అట్ పాయింట్ డి అంటే సింప్లీ జాయిన్ దీస్ 2 points. ఓకే, కెన్ ఐ సే దట్ ద డిస్టెన్సెస్ ఆర్ ఆల్సో ఈక్వల్ రా? ఇది ఈ డిస్టెన్స్ డి అనుకుంటే ఇది కూడా డి వస్తుంది. ఓకే, ఎందుకు సార్? సిమెట్రిక్ ట్రయాంగిల్స్ కదా. ఎస్. అయితే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, అందరూ వాల్యూ చెప్పండి. ఇదే కదా ప్లస్ క్యూ చార్జ్, దిస్ ఇస్ ఆల్సో ప్లస్ క్యూ చార్జ్, దిస్ ఇస్ ఆల్సో ప్లస్ క్యూ చార్జ్. వచ్చిందా లేదా అందరూ? మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో పొటెన్షియల్ అట్ పాయింట్ డి కావాలి. సో ఇదే ఏ, ఇది సిఏబి కదా చార్జెస్ రా, దే హ్యావ్ ఆల్సో బీన్ వైప్డ్ అవుట్. సరే, దిస్ ఇస్ చార్జ్ ఏ, దిస్ ఇస్ సి, దిస్ ఇస్ చార్జ్ బి. సో పొటెన్షియల్ అట్ పాయింట్ డి అంటే పొటెన్షియల్ డ్యూ టు చార్జ్ ఏ ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు చార్జ్ బి ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు చార్జ్ సి. పొటెన్షియల్ డ్యూ టు చార్జ్ ఏ ఎంత సార్? పొటెన్షియల్ డ్యూ టు చార్జ్ ఏ అంటే KQ/A ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు చార్జ్ బి ఎంత సార్? KQ/D ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు చార్జ్ సి ఎంత సార్? మరి ఒకసారి KQ/A వస్తుంది. దాట్స్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ పొటెన్షియల్ అట్ పాయింట్ డి అందరు. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, మార్క్ మై వర్డ్స్ రా. రిమెంబర్ దిస్ రిజల్ట్. అలాగే పొటెన్షియల్ అట్ పాయింట్ ఈ చెప్పాలి, ఈ పాయింట్ పైన. సో సార్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఈ, మరి ఒకసారి ఇది పొటెన్షియల్ అట్ పాయింట్ ABC, అదే కదా. సో పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ, పొటెన్షియల్ అట్ పాయింట్ బి, పొటెన్షియల్ అట్ పాయింట్ సి. ఓకే, పొటెన్షియల్ డ్యూ టు చార్జెస్ ABC, పొటెన్షియల్ డ్యూ టు చార్జ్ ఏ, డ్యూ టు చార్జ్ బి, డ్యూ టు చార్జ్ సి. ఐఎమ్ టెలింగ్ సంథింగ్ ఎల్స్. సో పొటెన్షియల్ అట్ పాయింట్ ఈ అంటే పొటెన్షియల్ డ్యూ టు చార్జ్ ఏ చెప్పండి. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్యూ టు చార్జ్ ఏ సార్? డిస్టెన్స్ డి కదా, అదే. సో KQ/D ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు బి చెప్పండి రా. బి ఎక్కడ ఉంటుంది? ఏ ఎక్కడ ఉంటుంది? సో KQ/A ఉంటుంది కదా, దాట్స్ ఇట్. సో KQ/A ప్లస్ మరి ఒకసారి పొటెన్షియల్ డ్యూ టు చార్జ్ సి అంటే KQ/A వస్తుంది. మరి ఒకసారి చూడండి అందరూ, పొటెన్షియల్ అట్ పాయింట్ డి అండ్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఈ సేమే కదా. అంటే పొటెన్షియల్ అట్ పాయింట్ డి మైనస్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 0. పొటెన్షియల్ డిఫరెన్స్ 0 ఉన్నప్పుడు వర్క్ డన్కి ఫార్ములా ఏంటి అందరూ? పొటెన్షియల్ అట్ పాయింట్ డి మైనస్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఈ. ఇదే కదా, అంటే 0 వరకే వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది JEE మెయిన్స్ క్వశ్చన్, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. Sir, first question answer is B. Which first question? This this, yes. B only kada. Yes, I have also said B answer only. Okay, I have also said B answer. Another next question. Cheppandi okasari. So, charges plus Q minus Q are placed at points A and B. Okay. మరి అయితే ఇదిగో దెర్ ఈస్ వన్ మోర్ చార్జ్ అట్ పాయింట్ సి. ఈ పాయింట్ సి నుంచి యూ హ్యావ్ టు బ్రింగ్ దట్ చార్జ్ టు పాయింట్ బి. సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీ దగ్గర 2 చార్జెస్ ఉన్నాయి. ఓకే, ఎస్. డిస్టెన్సెస్ కూడా రాసుకోండి మీకు కావాలంటే. కెన్ ఐ వైప్ దిస్ అవుట్? ఎస్, ఐ కెన్ డెఫినెట్లీ వైప్ దిస్ అవుట్. అందరు చూడండి. సో ఈ సొల్యూషన్స్ యాక్చువల్లీ విల్ నాట్ బి అవైలబుల్ ఆన్ ద PDF. కానీ మీకు సొల్యూషన్స్ కావాలంటే యూ కెన్ సీ దిస్ లెక్చర్ వన్స్ అగైన్. ఓకే, yes.
redistribute. అందరు చెప్పండి. CD kada, it's a part of a semicircle ra. So this is going to be your semicircle. Andaru. So this end is at point C. Alage this end is at point D. Okay. A, B kuda points unnai. So this is the point A and this is point B. Okay. ఇప్పుడు జాయిన్ చేసుకోండి అందరు. Okay. Charges plus Q minus Q are placed at points A and B. అంటే point A పైన you have a plus Q charge. ఇదే కదా? Yes. Plus Q charge. And point B అంటే ఇది minus Q charge is there. Separated by a distance 2L. అంటే ఈ total distance అందరూ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా completed distance is a 2L. That's it. C is the midpoint between A and B. C midpoint ఉన్నప్పుడు half distances వస్తుంది కదా, that's it. So this distance is over L. అలాగే ఇది కూడా డిస్టెన్స్ L రా, మిడ్ పాయింట్ కదా ఇది. ఎస్. ఇప్పుడు చూడండి, ఇట్స్ సెమీ సర్కిల్ రా. సెమీ సర్కిల్ అంటే సెంటర్ ఇది రేడియస్ L ఉంటే కానీ ఇది కూడా రేడియస్ LA వస్తుంది కదా. that's it. ఓకే. The work done in moving a charge plus Q along the semicircle CRD. Okay, plus Q charge is there along the semicircle CRD అంటే this is the path. So this is your plus Q charge. A plus Q charge ni you are moving from this part to that part. Okay, అదే వర్క్ డన్ కావాలి అందరూ. ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఎలక్ట్రిక్ వర్క్, మామూలుగానే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ దేర్ కదా. సో ఇట్ ఈస్ అ కన్జర్వేటివ్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనే కన్జర్వేటివ్ ఫోర్స్ కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ అ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్, వర్క్ డన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్. అంటే డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ త్రూ దిస్ సెమీసర్కిల్ ఆర్ మీకు కావాలంటే ట్రయాంగిల్ పాత్లోనే తీసుకోండి, లేదా మీకు కావాలంటే ఒక స్క్వేర్ పాత్లోనే తీసుకోండి, లేదా మీకు కావాలంటే ఒక పెంటగాన్, హెక్సాగాన్, ఏదైనా పాత్ మీకు కావాలంటే యూ కెన్ టేక్ ఇట్ రా. కానీ ప్రతి ఒక్క పాత్లో వర్క్ డన్ మాత్రమే సేమ్ రావాలి. ఓకే, దాట్ ఈస్ ద కండిషన్ అందరూ. దాట్ మీన్స్ when you are bringing the point charge from point C to D ra, అదే irrespective of whatever path you are choosing, వర్క్ డన్ మాత్రమే సేమే వస్తుంది ప్రతి ఒక్క పాత్ కోసమే. వచ్చిందా లేదా అందరూ? దాట్స్ ఇట్. అంటే వర్క్ డన్ మరి ఒకసారి సేమ్ ఫార్ములా కదా. సో చార్జ్ Q మల్టిప్లైడ్ బై పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద ఫైనల్ పాయింట్ మైనస్ ఇనిషియల్ పాయింట్. సో పొటెన్షియల్ అట్ పాయింట్ D మైనస్ పొటెన్షియల్ అట్ పాయింట్ C. వచ్చిందా లేదా? మరి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది సార్, విచ్ చార్జ్ ఇస్ ఇట్? చూడండి, చార్జ్ కదా. సో ఇట్ ఈస్ ద చార్జ్ దట్ ఈస్ బీయింగ్ మూవ్డ్. ఓకే, చార్జ్ విచ్ ఈజ్ మూవ్డ్ లేదా మూవింగ్, దాట్స్ ఇట్. ఓకే, మరి ఇక్కడ చూడండి, there are two charges, plus Q minus Q plus Q. What charge are we going to substitute? Moving charge ra, plus Q, capital Q. Okay, అదే అంటే plus capital Q multiplied by potential at point D minus potential at point C. Work done కి ఫార్ములా అంటే ఇదే. ఇప్పుడు the answer has not been completed. కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి. ఏంటంటే పొటెన్షియల్స్. సో ఇప్పుడు వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ద వాల్యూస్ ఆఫ్ ద పొటెన్షియల్స్ అట్ పాయింట్ సి అండ్ ద వాల్యూ ఆఫ్ ద పొటెన్షియల్ అట్ పాయింట్ డి. మరి ఎలా క్యాల్కులేట్ చేయాలి సార్? ఆ కోసమే మిగతా ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్. ఓకే, ఇదే ప్లస్ క్యూ చార్జ్ కదా, అలాగే దిస్ ఈస్ గోయింగ్ టు బి మైనస్ క్యూ చార్జ్. అందరూ చూడండి, ట్రై టు అండర్స్టాండ్ దిస్ రా. దిస్ డిస్టెన్స్ ఈజ్ ఎల్, ఇది కూడా ఎల్, అది కూడా ఎల్ కదా. సో టోటల్ డిస్టెన్స్ ఎంత సార్? టోటల్ డిస్టెన్స్ బికమ్స్ 3L. నోట్ ఇట్ డౌన్, కీప్ ఇట్ సమ్వేర్ ఎల్స్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ ద పొటెన్షియల్ అట్ పాయింట్ సి, that is potential due to charge plus Q at point C ra. So due to plus charge Q, అలాగే potential due to charge minus Q at point C. మరి ఇప్పుడు ఫార్ములా చెప్పండి. potential due to a point charge ఫార్ములా ఏంటి సార్? KQ by R. KQ by R అంటే K into plus Q divided by distance. What is the distance ra? L ప్లస్ మరి ఒకసారి K into సెకండ్ చార్జ్ ఏంటి సార్? మైనస్ Q, నెగటివ్ చార్జ్ అయితే మైనస్ Q రావాలి డివైడెడ్ బై L ఇట్ సెల్ఫ్. చూడండి, జీరో కదా. KQ by L మైనస్ KQ by L రా, జీరో. దాట్ మీన్స్ పొటెన్షియల్ అట్ పాయింట్ C is జీరో. డన్. పొటెన్షియల్ అట్ పాయింట్ C is జీరో.
ఇప్పుడు we have to calculate the potential at point D. అదే మరి ఒకసారి సేమ్ స్టఫ్. సో పొటెన్షియల్ అట్ పాయింట్ D is equals to potential due to plus Q charge at point D రా ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు మైనస్ క్యూ చార్జ్ అట్ పాయింట్ డి. ఇదే కదా మైనస్ క్యూ చార్జ్ వల్ల పొటెన్షియల్ రావాలి. దాట్స్ ఇట్. సో పొటెన్షియల్ డ్యూ టు ప్లస్ క్యూ ఎంత సార్? KQ బై ఆర్. కే వాల్యూ KQ వాల్యూ QR డిస్టెన్స్ చెప్పండి ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ డిస్టెన్స్ అంటే 3L వస్తుంది కదా. దట్స్ ఇట్. మైనస్ నాట్ మైనస్, ఇట్ షుడ్ బి ప్లస్. సో పొటెన్షియల్ డ్యూ టు మైనస్ చార్జ్ చెప్పండి అందరూ. ఇప్పుడు K మల్టిప్లైడ్ బై చార్జ్, ఇది మైనస్ క్యూ చార్జ్ కదా, డివైడెడ్ బై డిస్టెన్స్ అంటే LA వస్తుంది. దాట్స్ ఇట్. మరి ఇప్పుడు చెప్పండి, ఇట్ ఈస్ కమింగ్ అవుట్ యాజ్ -2KQ డివైడెడ్ బై 3L. దాట్స్ ఇట్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. కరెక్టా లేదా? ఎస్. L అంటే పొటెన్షియల్ అట్ D వచ్చింది -2KQ డివైడెడ్ బై 3L. ఓకే సార్. సో పొటెన్షియల్ అట్ పాయింట్ D ఇస్ ఈక్వల్స్ టు -2KQ డివైడెడ్ బై 3L. ఇప్పుడు యూ వాంట్ ద వాల్యూ ఆఫ్ ద వర్క్ డన్ కదా, అదే సబ్స్టిట్యూట్ చేయాలి అందరూ ఇక్కడ. సో ఇదే ప్లస్ Q మల్టిప్లైడ్ బై పొటెన్షియల్ అట్ పాయింట్ D. వాట్ ఈస్ ద పొటెన్షియల్ రా? -2KQL డివైడెడ్ -2KQ కదా డివైడెడ్ బై 3L మైనస్ పొటెన్షియల్ అట్ పాయింట్ 0 C ఇస్ 0. అయితే నెగటివ్ ఛార్జ్ వస్తుంది. Q మల్టిప్లైడ్ బై చెప్పండి అందరూ 2K కదా, 2K వాల్యూ ఏంట్రా? 1/2πε0. 2 క్యాన్సిల్ కదా. ఎస్. మల్టిప్లైడ్ బై KQ డివైడెడ్ బై 3L. దాట్స్ ఇట్. అరే K రాదురా ఇక్కడ, K ఆల్రెడీ గాన్ కదా. దాట్స్ ఇట్. సో ఓన్లీ Q షుడ్ బి హియర్. ఫినిష్డ్. అంటే ఫైనల్ ఆన్సర్లో you are going to include -Q multiplied by capital Q divided by, ఇదిగో చూడండి, 2 3s are 6 pi epsilon naught L -QQ divided by 6 pi epsilon naught into. Are you guys listening to me? Not listening to me. Sir, next question students. So next question lo kuda ade similar situation is there, similar conditions are there, meeru attempt cheyochu. Okay, it's completely upon you to attempt it. Okay, I hope you are understanding this. Andaru cheppandi okasari. So idi third question ante it is going to be your homework question. Okay, I will not solve all the PYQs ra, mari me use enti. If I am doing every hard work ante there is no use for you. Okay, sare. So idi homework laga teeskondi. So you need to solve it as a homework itself andaru. Okay, sir. Yes. Now let us talk about the capacitors. Okay. Now your real chapter is starting. You need the value of capacitance kada. What is the time? 2:32 ra. Okay, let us take a break now. This time is not visible kada. Yes, before starting the chapter let us take a mini break. Yes, 35 days for RE-NEET.
Yes. Please చెప్పండి if I'm audible and visible or not. Sir, start చేద్దాం అందరూ. Can't understand. Okay. Yes, so let us continue with the discussion. Right. So now we are going to talk about capacitors kada. Yes, మామూలుగానే your capacitors అందరూ. సరే. So let us focus అందరూ. Capacitance కదా, capacitance అందరూ. So the general definition of capacitance, what is the definition Ram? Okay, మీ textbooks లో the definition of capacitance is written as the capacity to hold the charge or the capacity to store the charge. Hi guys, hi. సరే. Okay, but I do have some disagreements అందరూ. So let us start with the discussion. Okay, for any system, try to understand అందరూ. The capacitance of the system is given as the charge stored per unit voltage, per unit potential. ఇదే కదా, C is equals to Q by V. First formula from here to be noted. మరి ఇక్కడ నుంచి the second formula that you get, Q is equals to C into V. Okay, before even starting the chapter అందరూ ఈ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మా దగ్గర ఒక ఫార్ములా, రెండు ఫార్ములాస్ వచ్చింది, సింగిల్, టూ, డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. ఓకే, Q is equals to C into V లేదా C is equals to Q by V. ఇది A కాదు, Q divided by V. ఓకే, V అంటే పొటెన్షియల్, Q అంటే చార్జ్. What is Q? Q is the charge. And what is V? V is the potential. Right, అందరూ గుర్తుపెట్టుకోండి. ఓకే, Q is charge, V is potential. సో ఇప్పుడు వేరే సిస్టమ్స్ కోసమే ఈ రేషియో రా Q upon V వేరే వాల్యూస్ వస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 1 టు బి నోటెడ్ అందరూ, యువర్ కెపాసిటెన్స్ ఇస్ ఈక్వల్స్ టు Q upon V. ఇదే కదా, అంటే చార్జ్ అండ్ పొటెన్షియల్. సో ఫస్ట్ స్టఫ్, కెపాసిటెన్స్ ఆఫ్ అ స్ఫియర్ కదా, మరి try to understand capacitance of a sphere ante whenever we talk about a capacitance of a sphere, it is either a hollow conducting sphere leda it is a solid conducting sphere. Okay, we don't talk about solid non-conducting endukante deentlo the charge is not uniformly stored. Even if it's uniformly stored, we cannot talk because the potential is non-uniform into it. Okay, are they the same formula? Do you know the formula for the potential inside the non-conducting solid sphere? Andaru? Yes. Okay, so capacitance of a sphere, calculate చేద్దాం. Okay, so this is the sphere, radius r అనుకోండి. Okay, ఈ sphere పైన we have given it a uniform charge Q over itself. Okay, sir.
రైట్. సో అందరూ కెపాసిటెన్స్కి ఫార్ములా ఏంట్రా సార్? తెలుగులో చెప్పండి, మాకు ఇంగ్లీష్ రాదు. మరి నీట్ ఎగ్జామ్ తెలుగులో కాదు కదా, మరి హౌ ఆర్ యూ గోయింగ్ టు రీడ్ ద క్వశ్చన్, అటెంప్ట్ ఇట్ అండ్ సాల్వ్ ఇట్ రా? ఏంటి ఇది ఎగ్జాక్ట్ యూజ్లెస్ స్టేట్మెంట్స్ రా మీ సైడ్ నుంచి. ఇది ఇంగ్లీష్ రాదు అంటే తెలుగులో ఇచ్చారు. సరే అందరు. సో తెలుగులో కెపాసిటర్స్ అంటే ఏంటి నాకు తెలియదురా, చార్జ్ అంటే ఏంటి నాకు తెలీదు. ఓకే, అండర్స్టాండ్. స్ఫియర్ అంటే ఏంటి అది కూడా నాకు తెలీదు. సమ్ మెసేజెస్ ఆర్ కమింగ్ లైక్ దిస్. అది ఏం చెప్పాలి ఇది? యూ టెల్ మీ కెపాసిటెన్స్ అంటే ఏంటి? ఓకే, ప్రతి ఒక్కటి మొమెంటమ్ అంటే ఏంటి, టార్క్ అంటే ఏంటి? టెల్ మీ దాట్, ఐ విల్ డెఫినెట్లీ టీచ్ యూ. ఓకే. కెపాసిటెన్స్ ఆఫ్ ద స్ఫియర్ కావాలంటే మామూలుగానే యువర్ కెపాసిటెన్స్ ఇస్ చార్జ్ పర్ వాల్యూమ్, పొటెన్షియల్. కానీ ఇప్పుడు పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, మామూలుగానే పొటెన్షియల్ ఆఫ్ ద సర్ఫేస్. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ మల్టిపుల్ సిస్టమ్స్, అంటే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ అన్న, స్ఫెరికల్ కెపాసిటర్స్ లేదా సిలిండ్రికల్ కెపాసిటర్స్. ఇప్పుడు చూడండి, ఇదే సర్ఫేస్ టు సర్ఫేస్ పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలరా. రెండు సిస్టమ్స్ ఉంటే కానీ సర్ఫేస్ టు సర్ఫేస్ పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. ఓకే, the simplest example for this is your parallel plate capacitor. Mari complex examples kavalante you can say two sphere capacitors are also there. Aa case lo meeku rendu sphere capacitors ki capacitance kavalante first you need to find the field, dan tarvata field ni integrate chesi potential calculate cheyochu between the end to end centers ra. That's it. But that is all for JEE, okay, not for you guys. Kabatti let us keep our discussion till this discussion itself. Ade. So Q divided by potential of the sphere ante KQ by R kada. That's it. QQ gone ra. Adi R by K vastundi. K ante what is K? Sir, KLMN sir. 1 by 4 pi epsilon naught ra idi. Okay, sir. So idi R divided by 1 upon 4 pi epsilon naught R. That's it. So the capacitance of the sphere ante 4 pi epsilon naught times of R. Andaru try to understand. Whenever we talk about capacitance ante idi easy kaadu. It's not an easy topic to be discussed. Try to understand. When I talk about a sphere, you can find the capacitance of the sphere. Kani when I talk about a plate, single plate ki capacitance asale ledu. Okay, try to understand. Endukante this is a perfect shape that resembles the potential with respect to infinity. Kani if you talk about a plate, the plate's potential with respect to infinity cannot be said. Kabatti you cannot talk about the potential of a single plate. Mari em cheyali sir aa point of time lo rendu plates teesukovali ade. So rendu plates vachinappudu potential difference calculate cheyochu kada. That's it. So if you have two conductors, it becomes a perfect assembly to talk the capacitance about. To talk about the capacitance. Okay, సరే. సో నార్మల్గానే ఒక స్ఫియర్ కోసమే కెపాసిటెన్స్ గుర్తుపెట్టుకోండి, ఇది 4 pi epsilon naught times of R. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ అందరూ. సో ఇప్పుడు ఎప్సిలాన్ నాట్ అంటే ఏంట్రా? పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ యూ చేంజ్ ద మెటీరియల్? అగైన్ ద సేమ్ డిస్కషన్స్ కమ్స్ ఇన్ టు ద సినారియో. ట్రై టు అండర్స్టాండ్. ఓకే అందరూ, ఇది చాలా 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 ఇంపార్టెంట్. అగైన్ ఐ డోంట్ వాంట్ టు గో టు డెప్త్స్ రా. So what will happen sir, ఇది hollow sphere kada. So ee hollow sphere lo you have to fill that inside of the sphere with a liquid ra, and let us say the dielectric constant of that liquid is k dash. Then what is the effect on the capacitor? Leda you fill the atmosphere with some dielectric material. Ade what is the effect on the capacitor? Understanding? Different changes, different results. Try to understand. కానీ ఇప్పటి కోసమే if you have a capacitor అందరూ, సో ఈ కెపాసిటర్కి రేడియస్ R అనుకోండి, ఈ కెపాసిటర్ పైన చార్జ్ Q అనుకోండి. అదే మరి కెపాసిటెన్స్ కావాలంటే ఈ స్ఫియర్కి కెపాసిటెన్స్ 4 pi epsilon naught times R వస్తుంది. Try to understand this formula. Okay, as simple as that. మరి ఈ ఫార్ములాలో are you seeing the charge on the capacitor? Q term ఉంటుందా లేదా? No. Are you seeing the voltage of the terminology? No. Ante your capacitance is independent of charge. Try to understand. Okay, the capacitance is
independent on charge. Alage, your capacitance is independent of potential. Okay, independent of potential. Mari sir, independent of charge, independent of voltage, then what is it dependent on? Geometry. Okay, configuration of the system, and your capacitance is completely dependent on the configuration లేదా geometry of the system itself. చూడండి ఇక్కడ కూడా 4 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, ఎప్సిలాన్ నాట్ కాన్స్టెంట్, ఆర్ వేరియబుల్ కదా. ఆర్ అంటే వాల్యూమ్ వాల్యూమ్ లేదా సర్ఫేస్ ఏరియా లేదా వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్. ఓకే, ఇది అంటే జామెట్రీ ఆఫ్ ద సిస్టమ్. దాట్స్ ఇట్. అండర్స్టాండింగ్ అదే. అలాగే ద నెక్స్ట్ టాపిక్ దట్ వీ హ్యావ్ ఇదే. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. అందరూ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కదా. చూడండి అందరూ, ఇప్పుడు when we talk about parallel plate capacitors, some pre-assumed conditions are there. ఏంటి సార్ ఇది? ఫస్ట్ కండిషన్ ప్లేట్స్ షుడ్ బి సఫిషియెంట్లీ లార్జ్. సఫిషియెంట్లీ లార్జ్ అంటే ఏంటి సార్? గాస్లో అప్లికేషన్ తెలుసా మీకు? సో ఇఫ్ ద ప్లేట్ ఈజ్ ఇన్ఫైనైట్ అంటే వీ కెన్ టాక్ అబౌట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దట్ ప్లేట్. కానీ ఫైనైట్ ప్లేట్ ఉంటే కానీ ఇట్ బికమ్స్ లిటిల్ కాంప్లికేటెడ్ అది. ఈ కాంప్లెక్సిటీస్లో వీ డోంట్ వాంట్ టు జంప్ ఇన్ టు ఇట్ ఇప్పుడు. అండర్స్టాండింగ్ అదే. కాబట్టి వీఆర్ టేకింగ్ సఫిషియెంట్లీ లార్జ్ ప్లేట్స్ అంటే ఇన్ఫైనైట్ ప్లేట్స్ తీసుకోవచ్చు. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ ద ఫీల్డ్ డ్యూ టు ద ఫైనైట్ ప్లేట్. ఇట్ ఈజ్ పాసిబుల్, కానీ ఆ కోసమే ఇంటిగ్రేషన్ అండ్ ఆల్ ఈజ్ రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్ ఫర్ అవర్ స్కోప్ ఆఫ్ పర్పస్. ఓకే, అదే. అయితే వీఆర్ జస్ట్ టేకింగ్ ద ఇన్ఫైనైట్ ప్లేట్స్. ఇన్ఫైనైట్ ప్లేట్ అంటే ఇన్ఫైనైట్ కూడా ఒక రిలేటివ్ టర్మినాలజీ ఓకే, ఇన్ఫైనైట్ ప్లేట్స్ అంటే నార్మల్ సైజ్ ప్లేట్స్ తీసుకోండి, కానీ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ షుడ్ బి టూ లెస్. ఓకే, వెరీ లెస్. కొంచెం డిస్టెన్స్ పెట్టండి, దాట్స్ ఇట్. అయితే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఇన్ఫైనైట్ ప్లేట్. వచ్చిందా లేదా అందరూ? అలాగే దిస్ ఈజ్ ద సెకండ్ ఇన్ఫైనైట్ ప్లేట్. దాట్స్ ఇట్. Are you understanding? Can you visualize? Two plates, very close, very close, very close. That's it. So, this is my first plate and this is the second plate actually. Try to understand. Can you visualize it? Ade. Mari ee rendu plates ki space ni visualize cheddam okkasari. Okay, let us see the space between these two plates kada. So, when I see these plates from this angle ade, I will see this vacuum space kada, open space. Ade. So, what we are doing now, try to understand the methods first. So, first plate ante it should be positive charge. Second plate దగ్గర negative charge ఉండాలి. మీకు తెలుసు కదా చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ అపాన్ ఏరియా. సో ఇదే ప్లస్ సిగ్మా అలాగే మైనస్ సిగ్మా. ఇది ఏరియల్ చార్జ్ డెన్సిటీ ఉంటే కానీ సిగ్మా రాయొచ్చు. మరి సార్ మొదటిగా వాల్యూ కూడా రావండి. సో ఫస్ట్ వాల్యూ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు చార్జ్ అపాన్ ఏరియా. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది యూస్ఫుల్ ఈక్వేషన్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, మీకు అర్థం గుర్తుందా లేదా? వాట్ డిడ్ ఐ సే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద చాప్టర్? సో మొదటిగా ఒక చార్జ్ వస్తుంది, చార్జ్ నుంచి ఫీల్డ్, ఫీల్డ్ నుంచి పొటెన్షియల్, పొటెన్షియల్ నుంచి కెపాసిటెన్స్. ఇదే కదా ఇది. దిస్ ఈజ్ అ గుడ్ ఫ్లో టు రిమెంబర్. అందరూ ట్రై టు అండర్స్టాండ్ దిస్. సార్ దిస్ ఈజ్ లైవ్ ఆర్ నాట్? అరే ఇది టైమ్ you want me to change the time or what? I don't understand where your attention is going. And every information is there in the board. You are seeing the time and telling me to correct it. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి ఓకే, అదే నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ పాయింట్ ఇది. బట్ సిన్స్ ఇట్ ఈస్ సేయింగ్ ఆటోమేటిక్గా జోన్ కదా, ఆన్ చేసి ఆఫ్ చేద్దాం ఒక్కసారి. మరి హ్యాపీరా ఇప్పుడు? హ్యాపీ నో? హ్యాపీ ఓకే, డన్. వచ్చిందా లేదా? ఎస్, నౌ హీ ఈజ్ హ్యాపీ, రైట్? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ 2 plates. ఈ 2 plates వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. I'm responding.
కానీ యూస్ఫుల్ కమెంట్స్ ఆర్ వెరీ లెస్. ఓకే, ఎస్ అందరు. సో ట్రై టు అండర్స్టాండ్ అందరు. ఇది పాజిటివ్ చార్జ్ షీట్ కదా, సో పాజిటివ్ చార్జ్ షీట్ ఉంటే కానీ the field will be directed away from the sheet. Positive charge, field is directed away from the charge itself. Okay. అలాగే ఇది E అనుకోండి. సిమిలర్లీ సేమ్ నెగటివ్ చార్జ్ ఇస్ దేర్ రా, అయితే ఈ నెగటివ్ చార్జ్ వల్ల కూడా అదే సిమిలర్ సేమ్ డైరెక్షన్లో మరి ఒక ఫీల్డ్ వస్తుంది. సో ఈ అంటే కంబైన్డ్ ఫీల్డ్ 2E వచ్చింది కదా. ఎస్ అంటే లోపల ఈ ప్లేట్స్కి లోపల నెట్ ఫీల్డ్ ఎంత సార్? ఇది 2E రా, 2E రెండు ప్లేట్స్ వల్ల 2E ఫీల్డ్ వచ్చింది. మరి ఈ వాల్యూ గాస్ లా నుంచి తెలుసు కదా, దాట్స్ ఇట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే 2 times of sigma by 2 epsilon naught. That's it. అందరూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 2 gone అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఈస్ గోయింగ్ టు బి సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. మరి ఒకసారి సేమ్ సిచ్యువేషన్ అందరూ, ఇఫ్ యూ ఫిల్ దిస్ ప్లేస్ విత్ సమ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ లేదా సమ్ మటీరియల్ అంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అగైన్ ఆల్సో. ఓకే, ఇప్పుడు దీంట్లో కూడా యూ హ్యావ్ మల్టిపుల్ కేసెస్. అంటే ఇఫ్ యు ఆర్ డిప్పింగ్ ద కెపాసిటర్ బై ఇట్ సెల్ఫ్, అప్పుడు సిగ్మా బై కే ఎప్సిలాన్ నాట్ వస్తుంది డైరెక్ట్ ఫీల్డ్. ఓకే, బట్ నో సార్, ఇఫ్ యు ఆర్ నాట్ డిప్పింగ్ ఇట్ కంప్లీట్లీ, జస్ట్ యు ఆర్ ఇన్సర్టింగ్ ద డైఎలక్ట్రిక్ బిట్వీన్ ద ప్లేట్స్ అంటే వేరే ఫీల్డ్ వస్తుంది. ఓకే, ఎస్ 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 డన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఇస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఏం కావాలి సార్? పొటెన్షియల్ కావాలి. డిస్టెన్స్ రా, డిస్టెన్స్. Let us say d is the distance between the plates. అలాగే ప్రతి ఒక్క ప్లేట్కి ఏరియా ఏ అనుకోండి. మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది కదా. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రా? ఇది సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. అలాగే ఏం కావాలి మీకు? పొటెన్షియల్ కావాలి సార్. సో పొటెన్షియల్ అంటే ఇది ఇంటెగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ కదా. కానీ ఈ బార్ రైట్ సైడ్లో, డిఎల్ కూడా రైట్ సైడ్లో ఉంటే కానీ డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. సో పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఎల్, ఇదే కదా అందరూ. మరి సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ అంటే డి రా, డిస్టెన్స్. సో పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మల్టిప్లైడ్ బై డిస్టెన్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ మల్టిప్లైడ్ బై ద డిస్టెన్స్ డి. అయితే మీకు పొటెన్షియల్ వాల్యూ కావాలి కదా, దట్ ఈస్ కమింగ్ అవుట్ యాజ్ సిగ్మా డి డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. వచ్చిందా లేదా అందరూ? పొటెన్షియల్ వాల్యూ యూ గాట్ ఇట్. ఇప్పుడు కెపాసిటెన్స్ చెప్పాలి. యువర్ కెపాసిటెన్స్ ఈజ్ చార్జ్ అపాన్ పొటెన్షియల్. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సి బై వి, ఇదే కదా అందరూ. దాట్స్ ఇట్. అయితే యువర్ పొటెన్షియల్ డ్యూ టు ప్యారలల్ ప్లేట్స్ ఈస్ గివెన్ బై క్యూ అపాన్ సి కదా. సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అపాన్ వి. క్యూ వాల్యూ క్యూ ఇట్ సెల్ఫ్, వి వాల్యూ ఏంటి సార్? సిగ్మా డి డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. ఓకే, ఇది ప్రూఫ్ కూడా గుర్తుండాలి అందరూ. ఇట్స్ యాక్చువల్లీ వెరీ యూస్ఫుల్ ఇఫ్ యు ఆర్ రిమెంబరింగ్ ద ప్రూఫ్ ఆల్సో. ఐ యూజువలీ డోంట్ టెల్ యూ టు రిమెంబర్ ద ప్రూఫ్స్ రా, కానీ ఈసారి ఈ పర్టికులర్ క్వశ్చన్ కోసమే నేను చెప్తున్నాను. ప్రూఫ్ గుర్తుంటే ఇది చాలా 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 హెల్ప్ఫుల్. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే, ఎస్ సిగ్మా వాల్యూ ఏంటి సార్? క్యూ అపాన్ ఏ, సబ్స్టిట్యూట్ హియర్. అయితే క్యూ డివైడెడ్ బై సిగ్మాకి ప్లేస్లో క్యూ అపాన్ ఏ పెట్టాలి, మల్టిప్లైడ్ బై డి డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. క్యూ గాన్, ఇదే కదా. ఎస్ మరి చెప్పండి అందరూ, ఇది ఏ ఎప్సిలాన్ నాట్ రా, ఇట్ గోస్ అప్ డివైడెడ్ బై డి కదా. సో కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై డి. మరి ఒకసారి మీరు చెప్పొచ్చురా, యువర్ కెపాసిటెన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ చార్జ్ టర్మ్ లేదు కదా. యువర్ కెపాసిటెన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ పొటెన్షియల్, వి టర్మ్ కూడా లేదు కదా. మరి సార్ ఏరియా డిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ డిపెండెడ్ ఆన్ ద జియోమెట్రీ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, షేప్, జియోమెట్రీ, కాన్ఫిగరేషన్, అసెంబ్లీ ఏదైనా కావాలంటే చెప్పొచ్చు. బట్ యువర్ కెపాసిటెన్స్ ఈజ్ నాట్ డిపెండెడ్ ఆన్ ద చార్జ్, కెపాసిటెన్స్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ద పొటెన్షియల్. ఓకే, ఈ రెండు థింగ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎస్ ఓకే, ఎస్ హర్షిత కరెక్ట్, రైట్ అందరూ. సో ఫార్ అ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే representation of the parallel plate capacitor usually looks something like this. ఓకే, సో ఎప్పుడైనా ఈ సిస్టమ్ వచ్చిందంటే you have to understand it is the capacitor. ఓకే, సో ఇప్పుడు మీరు విజువలైజ్ చేయండి అందరూ. హియర్ ఇట్ నీడ్స్ అ కిల్లర్ విజువలైజేషన్. ఓకే, ట్రై టు విజువలైజ్ ఒక బ్యాటరీ రా. ఓకే, ఈ బ్యాటరీకి 2 వైర్స్ ఉంటుంది అండ్ యు ఆర్ కనెక్టింగ్ దీస్ 2 వైర్స్ విత్ నార్మల్ ప్లేట్స్. ఓకే, నార్మల్ ప్లేట్స్తోనే కనెక్ట్ చేయొచ్చు. ఆర్ యూ అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్ అందరూ? సో ఇది పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, నెగటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, ఇది వైర్స్ రా. ఓకే, మామూలుగానే దీస్ ఆర్ యువర్ వైర్స్. అర్థమైంది అందరికీ? ఇప్పుడు యు ఆర్ కనెక్టింగ్ దీస్ వైర్స్ విత్ 2 ప్లేట్స్. మరి మీరు చెప్పాలి ఏమవుతుందిరా, బ్యాటరీ కదా, పొటెన్షియల్ వి అనుకోండి. ట్రై టు అండర్స్టాండ్. సో వెన్ ద బ్యాటరీ హ్యాస్ అ వోల్టేజ్ వి అంటే ఇప్పుడు
బ్యాటరీ దగ్గర ఒకటే పని ఉంటుంది, ఏంటి సార్ ఇది, ఎలక్ట్రాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి, దాట్స్ ఇట్. అంటే ద బ్యాటరీ విల్ సింప్లీ ట్రై టు ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద నెగటివ్ లెఫ్ట్ సైడ్ ప్లేట్ టు ద పాజిటివ్ రైట్ సైడ్ ప్లేట్. ఇదే అయితే ఆల్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ప్లేట్ ఆర్ గాన్ రా. అంటే డోంట్ యూ థింక్ ఈ ప్లేట్ పైన ఒక పాజిటివ్ ఛార్జ్ రావాలి, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ పోయింది కదా, సో నెగిటివ్ ఛార్జ్ ఆల్రెడీ గాన్, మరి పాజిటివ్ మిగిలి ఉన్నాయి కాబట్టి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అదే సో ఇప్పుడు దీస్ ఎలక్ట్రాన్స్ దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్ ద నెగటివ్ ప్లేట్, అంటే రైట్ సైడ్ ప్లేట్ కదా, సో ఇది నెగటివ్ ఛార్జ్ రావాలి ఈ ప్లేట్ పైన. అందరూ ఎప్పుడు ట్రై టు అండర్స్టాండ్. సో లెట్ us say if the charge on this plate is plus q, ఈ ప్లేట్ పైన మైనస్ q ఛార్జ్ వస్తుంది. ఇది ట్రై టు విజువలైజ్ దిస్. ఓకే, మీరు విజువలైజ్ చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చినప్పుడు యు ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ పాసిబిలిటీస్. పాసిబిలిటీ నెంబర్ 1 సార్, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ నెగటివ్ ఛార్జ్కి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది కదా, కాబట్టి దేర్ షుడ్ బి ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ ప్లేట్స్. ఫస్ట్ పాసిబిలిటీ వచ్చింది కదా. సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ విత్ దీస్ ఛార్జెస్ రా. ఏం పని ఉంది సార్ ఈ ఛార్జెస్కి కూడా, ఎందుకు సెపరేట్ చేశాను అంటే చూడండి. Now the second step that we will do is we remove this battery. అందరూ ఈ బ్యాటరీని రిమూవ్ చేసుకోండి. ఓకే, when you remove it, charges are as it is. అంటే ఈ ప్లేట్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అలాగే ఈ ప్లేట్ పైన నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. కానీ రెండు ప్లేట్స్ కూడా హ్యాపీ లేదు, ఎందుకంటే ఎక్స్ట్రా ఛార్జెస్ వచ్చింది రా ఈ ప్లేట్స్ పైన, ఇదే కదా. సో ఇప్పుడు ఇఫ్ యూ కనెక్ట్ అ నార్మల్ బల్బ్, అందరూ ఒక నార్మల్ బల్బ్ కనెక్ట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద టైం పీరియడ్ ఇదే. సో ఇఫ్ దిస్ ఈజ్ యువర్ నార్మల్ బల్బ్ అంటే ఆల్ దీస్ ఎలక్ట్రాన్స్ రైట్ ప్లేట్ కదా, సో ఈ రైట్ ప్లేట్ నుంచి మొత్తం ఎలక్ట్రాన్స్ దే విల్ ట్రై టు కమ్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ పొజిషన్. అదే అంటే ఎలక్ట్రాన్ ఫ్లో వచ్చింది. ఎలక్ట్రాన్ ఫ్లో అంటే ఏంటి సార్, చార్జ్ ఫ్లో. చార్జ్ ఫ్లో అంటే ఏంటి సార్, కరెంట్. కరెంట్ 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 అదే. అయితే కొంచెం టైం కోసమే, ఫర్ అ లిటిల్ టైం, ఇది మిలీ సెకండ్స్ కోసమే దెర్ ఈజ్ సమ్ కరెంట్ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ బై దిస్ బల్బ్. అంటే మీకు కొంచెం టైం కోసమే హ్యూజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి కదా, ఆ కోసమే కెపాసిటర్ యూజ్ చేయొచ్చు. సో ద అప్లికేషన్ ఆఫ్ ద కెపాసిటర్స్ ఇస్ దేర్ ఇన్ యువర్ ఫ్యాన్స్, ఇన్ కెమెరా, ఇన్ మల్టిపుల్ డివైసెస్. సో ఈ కెమెరాలో ఒక ఫ్లాష్ లైట్ ఉంటుంది కదా, అదే. సో ఇట్ మీరు చూడండి ఒకసారి, వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దట్ లైట్ రా. ఓకే, ఇది చిన్న లైట్ కానీ బ్రైట్నెస్ మాత్రమే చెప్పొచ్చు. వాట్ ఈస్ ద బ్రైట్నెస్, హ్యూజ్. మరి సార్ ఈ చిన్న లైట్ నుంచి ఈ మొత్తం బ్రైట్నెస్ కోసమే హ్యూజ్ ఎనర్జీ కూడా కావాలి కదా. ఎస్, అండ్ వేర్ ఈస్ దట్ ఎనర్జీ కమింగ్ ఫ్రమ్, సెల్లా, బ్యాటరీయా? లేదురా, బ్యాటరీ దగ్గర అసలు ఎంత ఎనర్జీ లేదు. మరి దట్ ఎనర్జీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద కెపాసిటర్. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఎస్. అంటే ఇప్పటి నుంచి when someone is asking about the capacitor, అంటే it stores the charge also and it also stores the energy. Try to understand. Okay, your capacitor stores charges, your capacitors stores energy. అర్థమైంది అందరూ ఇప్పటిదాకా? ట్రై టు అండర్స్టాండ్. సో ఇఫ్ యు ఆర్ కనెక్టింగ్ ద బ్యాటరీ అంటే చార్జ్ సెపరేషన్ అయింది. సో చార్జ్ సెపరేషన్ వల్ల ప్లేట్స్ పైన ఎలక్ట్రిక్ ఫోర్స్ కూడా రావాలి కదా. సో వీ విల్ సీ ద ఎక్స్ప్రెషన్ ఫర్ దాట్ ఆల్సో, డోంట్ వరీ. అట్ ద సేమ్ టైమ్ దేర్ విల్ బీ సమ్ ఎనర్జీ స్టోర్డ్ ఆన్ ద ప్లేట్స్ ఆఫ్ ద కెపాసిటర్. ఇదే కదా, ఈ ఎనర్జీ ఎంత అది కూడా చూద్దాం. కానీ ఇప్పటి కోసమే ట్రై టు అండర్స్టాండ్ ద కెపాసిటెన్స్ అంటే ఏంటి సార్. ఎప్పుడు అందరు చూడండి. సో కెపాసిటెన్స్ అంటే ఈ వోల్టేజ్ రా. లెట్ us రిమూవ్ దిస్. ఓకే, లెట్ us బ్రింగ్ ద బ్యాటరీ బ్యాక్ టు ద లైఫ్. అందరు చూడండి. సో ఈ వోల్టేజ్ కోసమే, ఓకే, లెట్ us ఫిక్స్ ద వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ అందరు. మరి ఇప్పుడు నేను ఫీల్ చెప్తున్నాను. ఓకే, ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ ఏబుల్ టు విజువలైజ్ దిస్, విజువలైజ్ చెయ్యండి అందరూ. సో కెపాసిటెన్స్ ఏంటంటే ఈ బ్యాటరీ కోసమే ఎంత ఛార్జ్ స్టోర్ చెయ్యాలి, దాట్స్ ఇట్. అంటే ఇఫ్ యూ బ్రింగ్ ఆన్ అనదర్ ప్లేట్స్ రా, ఓకే, కొంచెం వేరే ప్లేట్స్ని తీసినప్పుడు దే విల్ స్టోర్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ కదా. ఓకే, సో ఈ ప్లేట్స్ని రిమూవ్ చేయండి. ఈ ప్లేట్స్ని రిమూవ్ చేసి కొంచెం పెద్ద ప్లేట్స్ తీసుకోవచ్చు కదా. ఎస్, సో వీఆర్ టేకింగ్ లిటిల్ డిఫరెంట్ ప్లేట్స్. సో ఇప్పుడు చూడండి, ఇదే ఫస్ట్ సెట్ ఆఫ్ ప్లేట్స్, దిస్ ఈజ్ ద సెకండ్ సెట్ ఆఫ్ ప్లేట్స్. సో ఈ ప్లేట్స్ని కనెక్ట్ చేసి సేమ్ బ్యాటరీ అప్లై చేసినప్పుడు డూ యూ థింక్ దట్ దీస్ ప్లేట్స్ విల్ ఆల్సో స్టోర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ చార్జ్ యాజ్ దీస్ ప్లేట్స్? అంటే డూ యూ థింక్ బోత్ ద ప్లేట్స్ విల్ స్టోర్ సేమ్ అమౌంట్ ఆఫ్ చార్జ్? లేదు, నో. అండర్స్టాండింగ్? సో దీస్ ప్లేట్స్ విల్ నౌ స్టోర్ మోర్ చార్జ్. ఎందుకంటే ఈ ప్లేట్స్ దగ్గర మోర్ ఏరియా వచ్చింది కదా, ఎక్కువ ఏరియా వచ్చింది. అండర్స్టాండింగ్?
Sir, insulating material means what, sir? Ante bad conductors ra. Insulating materials ante plastic, paper, rubber, cloth, wood, all these things are insulating materials. Okay, so మీ వైర్ని చూసి దెర్ ఇస్ అ రబ్బర్ వైర్ కదా, ఇది కొందరు చూడండి. సో వెన్ యు ఆర్ సీయింగ్ దిస్ వైర్, వాట్ ఆర్ యూ సీయింగ్? ఇది బ్లాక్ కలర్ కదా, సో ఇది ప్లాస్టిక్. సో ఈ ప్లాస్టిక్ లోపల ఎలక్ట్రికల్ మెటలిక్ వైర్స్ ఉంటుంది. సో వై దీస్ ప్లాస్టిక్ ఇస్ దేర్ అంటే, ఇఫ్ యూ టచ్ ద మెటల్ వైర్ యూ విల్ గెట్ అ షాక్. అదే ఆ కోసమే హౌ మెనీ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ లెసన్ రా? 2 to 3 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 2 to 3 క్వశ్చన్, 100%. ఐ యూ అండర్స్టాండింగ్? అదే అంటే బ్యాటరీ మాత్రమే సేమ్ ఉంటుంది, కానీ ఈ వైర్స్ని ఫస్ట్ యు ఆర్ కనెక్టింగ్ స్మాల్ ప్లేట్స్, దాని తర్వాత యు ఆర్ కనెక్టింగ్ బిగ్ ప్లేట్స్. అదే అంటే రెండు సిచ్యువేషన్స్లో కూడా ద చార్జ్ ఆన్ ద ప్లేట్స్ ఈజ్ డిఫరెంట్. ఇదే కదా. సో ద అబిలిటీ టు స్టోర్ ద చార్జ్, అంటే ఎక్కువ చార్జ్ స్టోర్ చేసిందంటే కెపాసిటెన్స్ ఎక్కువ ఉంటుంది, తక్కువ చార్జ్ స్టోర్ చేసిందంటే కెపాసిటెన్స్ ఆల్సో లెస్. అయితే ఇక్కడ కెపాసిటెన్స్ C1 అనుకోండి, హియర్ ద కెపాసిటెన్స్ ఇస్ C2. చూడండి రా, విచ్ ఈస్ స్టోరింగ్ మోర్ చార్జ్? ఇదే. అయితే విచ్ ఇస్ మోర్ రా అంటే ఇక్కడ C2 ఈజ్ మోర్ దెన్ C1. సో కెపాసిటెన్స్ ఆఫ్ ద సెకండ్ ప్లేట్స్ ఈజ్ మోర్ దెన్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేట్స్. వచ్చిందా లేదా అందరూ? మరి సార్ ఈ కెపాసిటెన్స్ కోసమే ఒక ఫార్ములా ఉంటుంది. అంటే ఫర్ దిస్ కెపాసిటెన్స్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ అన్ ఎక్స్ప్రెషన్. అదే. సో కెపాసిటెన్స్ వాల్యూ ఏంటంటే A into epsilon naught divided by T. అండర్స్టాండ్? మరి A అంటే ఏంటి సార్? ఏరియా ఆఫ్ ద ప్లేట్స్ కదా, ఏరియా ఆఫ్ ద ప్లేట్స్, ఏరియా ఆఫ్ ద ప్లేట్స్. ఈ ఫార్ములాలో అందరు చెప్పండి, A అంటే ఏంట్రా? ఏరియా ఆఫ్ ప్లేట్స్. సిమిలర్లీ D అంటే ఏంటి సార్? D is the distance between the plates. Okay, distance between the plates. Every single term should be very clear andaru. Okay, D ante distance between the plates. Ochinda leda andaru? Ippudu chudandi, ఏదైనా షేప్ ఉంటే కానీ ఇట్ మే బి యువర్ రెక్టాంగులర్ ప్లేట్స్ ఆల్సో, లేదా సర్క్యులర్ ప్లేట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో సర్క్యులర్ ప్లేట్స్ అంటే ఇదే, దిస్ కుడ్ బి యువర్ కెపాసిటర్. ఇదే కదా సర్క్యులర్ ప్లేట్. వచ్చిందా లేదా అందరూ? ఎస్. అలాగే దిస్ ఈజ్ యువర్ సెకండ్ ప్లేట్. ఈ రెండు ప్లేట్స్ని యు ఆర్ కనెక్టింగ్ దమ్ విత్ అ బ్యాటరీ. ఓకే, మరి ఎక్కడికి కూడా ప్లేటే, ప్యారలల్ ప్లేట్ ఓన్లీ కదా. అదే సేమ్ థింగ్ రా, కెపాసిటెన్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు A into epsilon naught divided by D. మరి షేప్ చేంజ్ చేసినప్పుడు యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఫార్ములా మాత్రమే సేమే ఉండాలి. A epsilon naught by D. A అంటే ఏరియా, ఇఫ్ ఇట్ ఇస్ అ స్క్వేర్, ఏరియా ఇస్ సైడ్ స్క్వేర్. If it is a rectangle, area is length into width. If it's a circle, ante area is a pi r square. Okay, ee formula lo mottam value substitute chesi, sir capacitance formula Q by V kada. Yes, 100% capacitance is Q by V. Idigo idi illusion ra, mee eyes kosame idi brahma. Understanding? Kani actual ga the capacitance is not depended on the charge and the potential. Understanding? Ide పొటెన్షియల్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. సో వెన్ యూ క్యాల్కులేట్ ద పొటెన్షియల్ వాల్యూ, అదే క్యాల్కులేట్ చేసి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సింప్లిఫైస్ టు దిస్ ఫార్ములా. అండర్స్టాండింగ్? మామూలుగానే ఫార్ములా అంటే ఇదే, కానీ పొటెన్షియల్ అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ రైట్స్, నాట్ ఫిక్స్డ్. సో ఫర్ ఎవ్రీ సింగిల్ డిఫరెంట్ సిస్టమ్స్ పొటెన్షియల్ వేరీస్ విత్ అ డిఫరెంట్ ఫార్ములాస్. ఓకే, అదే కాబట్టి యూ నీడ్ టు ఫైండ్ ద పొటెన్షియల్ ఫస్ట్. సో పొటెన్షియల్ ఫైండ్ చేసి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ద ఫార్ములా చేంజెస్. అదే అండర్స్టాండింగ్? యాక్చువల్లీ యువర్ కెపాసిటెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చార్జ్. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్, ఇండిపెండెంట్ ఆఫ్ చార్జ్. ఆల్దో ఇట్ అపియర్స్ రా కెపాసిటెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చార్జ్, కెపాసిటెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ లేదా వోల్టేజ్, కానీ అట్లా కాదు. కెపాసిటెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చార్జ్, కెపాసిటెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పొటెన్షియల్. ఓకే, సేమ్ థింగ్ రా, చార్జ్ అండ్ పొటెన్షియల్. చెప్పొచ్చు కదా? ఎస్. అలాగే రిమెంబర్, capacitance only depends on the geometry. That's it. Okay, capacitance only depends on the geometry of the system. That's it. Okay, first question andaru teeskondi. RE-NEET exam ra 2024. The capacitance of a capacitor with a charge Q, potential V depends on what?
Depends on charge. Capacitance depends on charge. Yes or no? No. Capacitance depends on potential. No. Capacitance depends on charge and potential. No. Capacitance depends on geometry of the capacitor. That's it. Understanding? ఒక క్వశ్చన్ వచ్చిందిరా, అండర్స్టాండింగ్. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఓన్లీ, కానీ క్వశ్చన్స్ మాత్రమే. సో ఇఫ్ ఇట్ సీమ్స్ వెరీ ఈజీ సార్ 2 లైనర్ క్వశ్చన్ అంటే ఇదే, దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ 4 మార్క్స్. అండర్స్టాండింగ్? రేడియస్ కాదురా, ఓకే. సో సర్క్యులర్ ఆబ్జెక్ట్స్ ఉంటే కానీ స్ఫెరికల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ద రేడియస్. ఓకే, బట్ ఇఫ్ ఇట్స్ నాట్ అ సర్క్యులర్ ఆబ్జెక్ట్ దెన్ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద రేడియస్, ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ద జియోమెట్రీ. అండర్స్టాండింగ్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ అందరూ, కెపాసిటెన్స్ ఆఫ్ అ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఫార్ములా వచ్చింది కదా ఎప్పటిదాకా? ఎస్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కోసమే C ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ ఎప్సిలాన్ నాట్ బై D. ఓకే, మరి చెప్పండి, ఇఫ్ ద ప్లేట్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఆర్ మూవ్డ్ క్లోజ్ టు వన్ అనదర్, అంటే ఏంటి సార్? డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఈజ్ చేంజింగ్. క్లోజ్ టు వన్ అనదర్ అంటే డిస్టెన్స్ వాల్యూ రే ఇంక్రీజా డిక్రీజా? మూవ్ క్లోజ్ టు వన్ అనదర్ అంటే డిస్టెన్స్ వాల్యూ యాక్చువల్లీ డిక్రీజ్డ్ కదా? ఎస్, ఇదిగో. సో వెన్ ద ప్లేట్స్ ఆర్ యాక్చువల్లీ మూవ్డ్ క్లోజ్ టు వన్ అనదర్ అంటే ద డిస్టెన్స్ వాల్యూ ఇస్ డిక్రీజింగ్. సో ఇఫ్ ద డిస్టెన్స్ ఇస్ డిక్రీజింగ్, కెపాసిటెన్స్ షుడ్ ఇంక్రీజ్ కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ చెప్పొచ్చు అందరూ. అయితే మీ కెపాసిటెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్, capacitance is directly proportional to area of the plates. Okay, so if the plates are moved close to one another ante distance takkuva ayindi, capacitance will increase. Point number 1 to be noted. Okay, yes, capacitance increases. Andaru capacitance increases 100% రా ఇది. ఎప్పుడు చార్జ్ కావాలి, చార్జ్ స్టోర్డ్ ఇన్ ఇట్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్? యాక్చువల్గానే నో ఎఫెక్ట్ ఆన్ చార్జ్. ఓకే, దెర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆన్ చార్జ్. ట్రై టు అండర్స్టాండ్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ మూవింగ్ ఇట్ బ్యాక్ అండ్ ఫోర్త్, మీకు చార్జ్ చేంజ్ చేయాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద చార్జ్ ఆన్ ద ప్లేట్ అంటే యూ చేంజ్ ద సైజ్ ఆఫ్ దట్ ప్లేట్. సో పెద్ద సైజ్ తీసినప్పుడు ప్లేస్ ఆల్సో మోర్ కదా. సో a large plate has more surface area అంటే more number of protons and electrons, more charges. That's it. Understanding? లేదా బ్యాటరీ చేంజ్ చేసుకోండి. సో ఇఫ్ యూ హ్యావ్ a huge potential battery అంటే it will store huge amount of charge on the plates. That's it. Okay, so 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. That means charge remains same. Okay, charge will not increase. ఇది gone. Okay, ratio of a charge to potential, charge to potential, charge to potential, charge to potential. Ratio అంటే capacitance. Understanding? Ratio of charge to potential అంటే ఏంటి సార్? Capacitance only. Charge to potential ratio రా, Q by V. What is it? Potential. ఎప్పుడే చూసాను కదా, the potential should increase. Okay, I'm sorry. Ratio of charge to potential రా, చార్జ్ టు పొటెన్షియల్ అంటే కెపాసిటెన్స్ కదా. ఇదే ద రేషియో ఆఫ్ అ చార్జ్ టు పొటెన్షియల్ అంటే కెపాసిటెన్స్. చూడండి, ఒక ఆప్షన్లో ఇట్ ఈస్ సేయింగ్ కెపాసిటెన్స్ ఇంక్రీజెస్, కానీ ఇండైరెక్ట్లీ నెక్స్ట్ ఆప్షన్లో ఇట్ ఈస్ సేయింగ్ కెపాసిటెన్స్ రిమైన్స్ ద సేమ్. అట్లా కాదురా, కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి. దట్స్ ఇట్. అంటే ఇది కూడా గాన్. అర్థమైంది? ఎప్పుడు ద ప్రోడక్ట్ ఆఫ్ చార్జ్ అండ్ వోల్టేజ్ ఇంక్రీజెస్, ప్రోడక్ట్ ఆఫ్ చార్జ్ అండ్ వోల్టేజ్ కావాలి కదా, Q ఇంటూ V. ఆ కోసమే అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ పొటెన్షియల్ వాల్యూ రా. మీకు గుర్తుందా పొటెన్షియల్ వాల్యూ ఏంటి సార్? ఇన్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. అదే కాబట్టి నేను చెప్పాను మీకు, ఇఫ్ యు ఆర్ రిమెంబరింగ్ ద రిజల్ట్స్, డెరివేషన్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్కి డెరివేషన్ కదా, చాలా యూస్ఫుల్. ఈ డెరివేషన్లో వీ హ్యావ్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్. ఏంటి సార్ పొటెన్షియల్ ఫార్ములా? ఇది సిగ్మా d divided by epsilon naught. This is the potential between the parallel plates. Andaru. So if you will come to know only if you remember the derivation. I usually don't say to remember the derivation ra. కానీ ఈసారి మీకు చెప్తున్నాను క్లియర్గా, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కోసమే ఎండ్ వరకు డెరివేషన్ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎస్ అందరూ. అయితే పొటెన్షియల్ ఇస్ ఈక్వల్స్ టు సిగ్మా d బై ఎప్సిలాన్ నాట్. అంటే మీరు డిస్టెన్స్ చూడండి, ఈ డిస్టెన్స్ కదా, దాట్ మీన్స్ పొటెన్షియల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. అంటే డిస్టెన్స్ చేంజ్ చేసినప్పుడు
potential also changes in the same pattern. Distance decreased, potential decreased. That's it. అంటే పొటెన్షియల్ డిక్రీజ్డ్ ఎక్కడ అందరూ. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో పొటెన్షియల్ డిక్రీజ్డ్ అంటే ప్రోడక్ట్ కూడా డిక్రీజెస్, కానీ ఈ ఆప్షన్లో ఇట్ ఈస్ సేయింగ్ ఇంక్రీజెస్. సో ఇది కూడా డిక్రీజ్ అవ్వాలి, ఎందుకంటే పొటెన్షియల్ వోల్టేజ్ డిక్రీజ్ అయింది. ఓకే, అంటే 100% ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ రా. కానీ ఎనర్జీ స్టోర్డ్ కదా, ఎనర్జీ స్టోర్డ్ కోసమే మీకు తెలియదు ఫార్ములా, కానీ నాకు తెలుసు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ ఈజ్ హాఫ్ CV స్క్వేర్. వి అంటే పొటెన్షియల్, పొటెన్షియల్ డిక్రీజ్ అంటే ఎనర్జీ ఆల్సో డిక్రీజ్డ్. అదే దిస్ అండ్ దిస్ ఆర్ కరెక్ట్, B and C ఆర్ కరెక్ట్. మిగతా యూ క్యాన్ సీ బై యువర్ సెల్ఫ్. ఎస్, V is equals to E into D. వెరీ గుడ్. ఎస్, E into D కూడా చెప్పొచ్చు, కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ గివెన్ బై దిస్ ఫార్ములా రా, బిట్వీన్ ద ప్లేట్స్ కదా. V is equals to E into D. And electric field is sigma by epsilon naught into D. That's it. So this is the potential formula. Okay. Electric field ra babu. Done with the question andaru. Idi go. So it is statement based questions ante you should not leave these questions in any condition. Me exam hall lo there might be numerical based questions also, especially second session ni choose. This is going to be a little difficult ra ee sari. Okay, కానీ ఈ పేపర్లో కూడా స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డోంట్ లీవ్ దెమ్. ఓకే, ఇదే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే దే ఆర్ ఓన్లీ టెస్టింగ్ యువర్ కన్సెప్చువల్ నాలెడ్జ్ అందరూ. సో దే డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ విత్ యువర్ మ్యాథమెటికల్ సింప్లిఫికేషన్స్ లేదా మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ అంటే ఇది అక్కర్లేదు. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో దే ఆర్ ఓన్లీ టెస్టింగ్ యువర్ కన్సెప్చువల్ క్లారిటీ. కన్సెప్చువల్ క్లారిటీ కోసమే మీకు ఈ మొత్తం కన్సెప్ట్స్ మాత్రమే క్లియర్గా ఉండాలి. ఓకే, డన్ విత్ ద క్వశ్చన్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ పార్ట్. ఓకే అందరూ అగైన్ ద సేమ్ థింగ్. ఓకే, ఇప్పుడు చూడండి, అదే ఫార్ములా మాత్రమే సేమ్. అండర్స్టాండింగ్ ఫార్ములా అంటే కెపాసిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, A epsilon naught by D. అర్థం చేసుకోండి, A అంటే ఏరియా ఆఫ్ ప్లేట్, D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. అంటే ఈసారి కెపాసిటెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా అండ్ ద కెపాసిటెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. వచ్చిందా లేదా అందరూ? ఎస్, రైట్. మరి క్వశ్చన్ రీడ్ ఇట్ ఫస్ట్ రా. ఇస్ ఇట్ విజిబుల్? ఎస్, ఇట్ ఈస్ విజిబుల్. అందరూ చెప్పండి. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేట్స్ ఆఫ్ అ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఈజ్ డబుల్డ్, అంటే డిస్టెన్స్ డబుల్డ్ అయింది. ఓకే, అండ్ ద ఏరియా ఈజ్ హాఫ్డ్. అందరు చూడండి, ఏరియా రెడ్యూస్డ్ అంటే కెపాసిటెన్స్ ఆల్సో రెడ్యూస్డ్, ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా కదా. అలాగే డిస్టెన్స్ ఇంక్రీజ్డ్, that means capacitor is reduced ra, inversely proportional to distance. Understanding ఇదే capacitance A epsilon naught by D కదా ఫార్ములా. ఇదిగో ఫార్ములా కూడా గుర్తుంటే చాలు రా, యూ డోంట్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, ఈ మొత్తం క్వశ్చన్ని మీరు డైరెక్ట్ ఫార్ములాతోనే సాల్వ్ చేయొచ్చు. ఇది 2022 క్వశ్చన్ అందరూ. ఎస్, సో దిస్ ఈస్ ద ఒరిజినల్ కెపాసిటెన్స్. కానీ ఈ మొత్తం చేంజెస్ చేసినప్పుడు ఒక అసెంబ్లీ వస్తుంది, ఆ అసెంబ్లీ కోసమే కెపాసిటెన్స్ C' అనుకోండి. అలాగే ఏరియా కూడా A' ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ D' ఉండాలి. ఇప్పుడు చూడండి అందరూ, ద డిస్టెన్స్ ఈజ్ డబుల్డ్ అంటే మీ కొత్త డిస్టెన్స్ డబుల్డ్ రా ఇనిషియల్ డిస్టెన్స్ కన్నా. దాట్స్ ఇట్. సో అయితే D' వాల్యూ 2 times D వస్తుంది. అలాగే కొత్త ఏరియా కూడా హాఫ్ చేసింది అంటే A/2, ఒరిజినల్ ఏరియాకి హాఫ్ అంటే ఇదే న్యూ ఏరియా. మరి ఈ మొత్తం వాల్యూస్ లిఫ్ట్ చేసి సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఫార్ములాలో. సో C' వాల్యూ అంటే A' కి ప్లేస్లో A/2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎప్సిలాన్ నాట్ అంటే ఎప్సిలాన్ నాట్, D' కి ప్లేస్లో 2 times D పెట్టండి. దాట్స్ ఇట్. అదే, సో యూ కెన్ సింప్లిఫై దిస్ ఎక్స్ప్రెషన్ రా అందరూ. ఓకే, it is coming out as A epsilon naught divided by 4 times D. కానీ A epsilon naught by D ఒకసారి చూడండి ఏంటి సార్ ఇది? ఒరిజినల్ కెపాసిటెన్స్ అంటే C' వాల్యూ ఇస్ C divided by 4. ఆప్షన్ వాట్ ఎవర్ ఈస్ కరెక్ట్. మరి ఒకసారి సేమ్ స్టఫ్, ద కెపాసిటెన్స్ ఆఫ్ అ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ with air as a medium is a 6 microfarad. Farad unit of a capacitance. Yes, correct. C/4 answer only ra. Okay, C/4 only. Option B is correct. Understanding? Right, andaru.
సో కెపాసిటెన్స్ ఇచ్చారు. ద యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈజ్ ఫారడే. ఓకే, ఫారడే అందరూ. సో కెపాసిటెన్స్ ఆఫ్ అ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. మరి ఒకసారి సేమ్ ఫార్ములా రావాలి. A epsilon naught by D. Epsilon naught అంటే it is there because air is a medium. So medium air లేకపోతే epsilon naught కూడా రాదు. Okay, it will be epsilon of the medium itself. Try to understand now. So capacitance ఇచ్చారు 6 microfarad sir. So capacitance అంటే 6 microfarad is equals to area. Do you see there is area or not area? అదే ఇప్పుడు డైఎలక్ట్రిక్ ఇన్సర్షన్ కదా. ఓకే, దిస్ క్వశ్చన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద డొమైన్ అందరూ. సో ఇంట్రొడక్షన్ ఆఫ్ డైఎలక్ట్రిక్ మీడియం. సో కెన్ వీ సాల్వ్ ఇట్? ఎస్ వీ కెన్ సాల్వ్ ఇట్ రా, వీ కెన్ సాల్వ్ ఇట్. చూడండి అందరూ ఆల్ ఆఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ రా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్ వన్స్ అగైన్ అందరూ. ఆ కోసమే ఎలక్ట్రోస్టాటిక్స్ బాగుండాలి. ఓకే, ఎస్ చూడండి. సో దిస్ ఈజ్ ద నార్మల్ కెపాసిటర్. అంటే ఎయిర్ ఈ ప్లేట్స్కి మధ్యలో ఎయిర్ ఉంటుంది అదే. సో ఈ కేసులో మీ కెపాసిటెన్స్ అంటే A ఇంటూ ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై D. కానీ అందరూ ట్రై టు విజువలైజ్ రా. దిస్ క్వశ్చన్ నీడ్స్ ద ప్రూఫ్. ఈ క్వశ్చన్ కోసమే ప్రూఫ్ కావాలి. హౌ ఇస్ ఇట్ A ఎప్సిలాన్ నాట్ బై D? ప్రూఫ్ చెప్పండి. ప్రూఫ్ అంటే ఇదే. సో సార్ లెట్ us say ఈ ప్లేట్ పైన ప్లస్ సిగ్మా మైనస్ సిగ్మా చార్జ్ డెన్సిటీ ఉంటుంది. ఐఎమ్ ప్రూవింగ్ దిస్ వన్స్ అగైన్. ఓకే, బిగినింగ్లో కూడా అదే చేశాను. మరి ఒకసారి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి అదే నేను మరి ఒకసారి సేమ్ ప్రూఫ్ చేస్తాను. చూడండి. సో చార్జ్ డెన్సిటీ సిగ్మా మైనస్ సిగ్మా ఉంటే కానీ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే సిగ్మా డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. అందరూ చాలా 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 జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, కానీ ఇక్కడ అట్లా కాదు. సో ఇదే ప్లస్ సిగ్మా మైనస్ సిగ్మా ఉంటే కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్పాలి. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటే కానీ ఇది సిగ్మా డివైడెడ్ బై ఎప్సిలాన్ ఆఫ్ ద మటీరియల్. ఓకే, చాలా 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 ఇంపార్టెంట్. ఇది సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అసలు కాదు. సో ద మటీరియల్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అంటే ద పర్మిటివిటీ విల్ ఆల్సో చేంజ్. అయితే here the electric field between the plates is going to be sigma divided by epsilon of the material. అంటే permittivity of the material. వచ్చిందా లేదా అందరూ? అదే. సో మీ దగ్గర ఫీల్డ్ వచ్చినప్పుడు ఈజీగా పొటెన్షియల్ క్యాల్కులేట్ చేయొచ్చు. డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు రిమైన్ ద సేమ్. అంటే ఇక్కడ కూడా D, ఇక్కడ కూడా D. పొటెన్షియల్ చెప్పండి సార్. A ఇంటూ D అంటే పొటెన్షియల్ వాల్యూ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ మల్టిప్లైడ్ బై D వచ్చింది. సో సార్ V ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా D బై ఎప్సిలాన్ నాట్. ఓకే, అలాగే కెపాసిటెన్స్ చెప్పండి సార్ ఒకసారి. Q డివైడెడ్ బై V అంటే Q డివైడెడ్ బై సిగ్మా D డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. ఓకే, అక్కడ కూడా చెప్పండి అందరూ. C డాష్ కదా. సో ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ E డాష్ వచ్చింది. అలాగే V డాష్ చెప్పండి సార్ పొటెన్షియల్ వాల్యూ. ఇదే E ఇంటూ D రా. E డాష్ ఇంటూ D ఇదే కదా. E డాష్ ఇంటూ D. So E dash value is a sigma by epsilon of medium multiplied by distance రా D అనుకోండి. సో V dash వాల్యూ వచ్చినప్పుడు మీరు కెపాసిటెన్స్ C dash కూడా చెప్పొచ్చు అందరూ. సో కెపాసిటెన్స్ వాల్యూ అంటే సేమ్ Q బై V dash. దాట్స్ ఇట్. సో Q డివైడెడ్ బై V dash కి ప్లేస్లో సిగ్మా D డివైడెడ్ బై ఎప్సిలాన్ ఆఫ్ మీడియం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే కెపాసిటెన్స్ చెప్పండి అందరూ. సో ఇది Q డివైడెడ్ బై Q ఇంటూ ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై సిగ్మా D కదా. ఇదే ఒరిజినల్ కెపాసిటెన్స్ వాల్యూ. ఎక్కడ నుంచి C డాష్ వాల్యూ చెప్పండి ఒకసారి. ఇదే. సో Q మల్టిప్లైడ్ బై ఎప్సిలాన్ ఆఫ్ మీడియం డివైడెడ్ బై సిగ్మా ఇంటూ D ఇదే కదా. దిస్ ఈజ్ యువర్ న్యూ కెపాసిటెన్స్. ఇదే దిస్ ఈజ్ యువర్ ఓల్డ్ కెపాసిటెన్స్ అందరూ. సో ఇప్పుడు రేషియో చూద్దాం. ఎందుకంటే ద వాల్యూస్ ఆఫ్ బోత్ ద కెపాసిటర్స్ ఆర్ గివెన్. చూడండి. సో ఇదే ఒరిజినల్ కెపాసిటర్ అంటే 6, అలాగే న్యూ కెపాసిటర్ అంటే 30 ఇదే కదా అందరూ. ఎస్ అంటే ఏం కావాలి మీకు? పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం కావాలి. దాట్స్ ఇట్. ఓకే, ఎస్ అందరూ. సో రేషియో చెప్పండి ఒకసారి నాకు. ఐ నీడ్ ద రేషియో ఫస్ట్. సో లెట్ us just move this side. It's a good question actually. Okay, yes. మరి చెప్పండి అందరూ ఒకసారి. సో C డాష్ వాల్యూ వచ్చింది కదా. ఎస్. సో లెట్ us take the ratio first. The ratio of both the capacitors అంటే C డాష్ డివైడెడ్ బై C అంటే ఏంటి సార్? Q మల్టిప్లైడ్ బై ఎప్సిలాన్ ఆఫ్ మీడియం డివైడెడ్ బై సిగ్మా D హోల్ డివైడెడ్ బై C వాల్యూ చెప్పండి ఒకసారి. Q ఎప్సిలాన్ నాట్ బై సిగ్మా D. Q ఎప్సిలాన్ నాట్ బై సిగ్మా ఇంటూ D వచ్చిందా లేదా అందరూ? దాట్స్ ఇట్. సో ఇది గాన్. ఓకే, ఎస్. అయితే సిగ్మా ఆఫ్ మీడియం బై సిగ్మా నాట్, ఇది ఎప్సిలాన్ మీడియం బై ఎప్సిలాన్ నాట్ కదా. That's it. So epsilon of medium divided by epsilon naught. That value
is C dash by C. అదే C dash value చెప్పండి సార్ ఒక్కసారి. C dash value 30, C value 5 కదా. Substitute the values. So sir, C dash value 30 divided by C value 6. అదే సో sir, epsilon of medium divided by epsilon naught is equals to 5. అంటే epsilon of medium is equals to 5 times of epsilon naught. అంటే 5 times of epsilon naught value తెలుసా మీకు 8.85 into 10 to the power minus 12. అదే మరి సబ్స్టిట్యూట్ చేసి చెప్పొచ్చు కదా. ఎస్, సో ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ సమ్వేర్ అరౌండ్ చెప్పండి 44.0 కదా. ఎస్, 44.2 సంథింగ్ లైక్ దిస్ రా, మల్టిప్లైడ్ బై 10 to the power minus 12 అంటే ఇదే 0.44 into 10 to the power minus 10. There, not there. అదే సో దిస్ ఈస్ ఎప్సిలాన్ ఆఫ్ మీడియం వాల్యూ. ఓకే, ట్రై టు విజువలైజ్. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. కానీ ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ ద డెరివేషన్ ఇన్ యువర్ మైండ్ అందరూ. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఎస్, యూ క్యాన్ ఈజీలీ సాల్వ్ ఇట్. కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ద proof derivation గుర్తుండాలి. ఓకే, that is always going to help you. Try to understand this. I never say to remember the proof, కానీ ఈసారి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ డిస్కషన్ కాబట్టి యూ షుడ్ ఆల్సో రిమెంబర్ ద ప్రూఫ్ ఆఫ్ దాట్. ఓకే, రైట్, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ పై వెళ్దాం అందరూ ఒకసారి చెప్పండి. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్. Capacitor of capacitance C1 charged to voltage V, then connected to uncharged capacitor C2. The final potential difference across each will be. అంటే ఇదే, this is a completely next series of a question లేదా next series of concept. సరే, సో లెట్ us do one thing రా. ఓకే, ఒక పని చేద్దాం అందరూ. బిఫోర్ అటెంప్టింగ్ దిస్ క్వశ్చన్ లెట్ us take a sample question and then let us play with that question. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు we will come back, it will become a piece of cake. ఓకే, సో ఒక శాంపుల్ క్వశ్చన్ చూద్దాం అందరూ. ఒక శాంపుల్ క్వశ్చన్ అంటే ఇదే. సో లెట్ us say this is a parallel plate capacitor. ఓకే, కెపాసిటెన్స్ C అనుకోండి. ఓకే, ఈ కెపాసిటర్ని ఐఎమ్ అటాచింగ్ విత్ అ బ్యాటరీ. అందరూ చాలా 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 జాగ్రత్తగా వినాలి మీరు. ఓకే, ఎస్, దిస్ ఈస్ ద బ్యాటరీ. వోల్టేజ్ V అనుకోండి. అందరూ వచ్చిందా లేదా? మరి ఈ క్వశ్చన్ని టచ్ చేయడానికి మీకు ఎలక్ట్రోస్టాటిక్స్ రావాలి. ఇదే ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఇది బేసిక్ స్టెప్ ఆఫ్ ద కెపాసిటర్ చాప్టర్. ఆ కోసమే యూ నీడ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ గ్రిప్ ఓవర్ ఎలక్ట్రోస్టాటిక్స్. అర్థం చేసుకోండి. అయితే మీ అందరికీ తెలుసు కదా, ఈ లెఫ్ట్ సైడ్లో దేర్ విల్ బి పాజిటివ్ ఛార్జ్, రైట్ సైడ్లో దేర్ విల్ బి నెగటివ్ ఛార్జ్. వాల్యూ ఏంటంటే Q ఈజ్ ఈక్వల్స్ టు C ఇంటూ V కదా. అదే, సో ప్లస్ CV ఛార్జ్ మైనస్ CV ఛార్జ్ వస్తుంది. దాట్స్ ఇట్. ఓకే, అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో వెన్ యువర్ ఫుల్ ఛార్జ్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్. ఓకే, అంటే దెర్ ఇస్ నో మోర్ ఛార్జ్ ఫ్లోయింగ్. ఓకే, నో మోర్ ఛార్జ్ ఫ్లోయింగ్ అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ బ్యాటరీని రిలీజ్ చేద్దాం రా. ఓకే, ఈ బ్యాటరీని రిమూవ్ చేసి లెట్ us కనెక్ట్ దిస్ ఎండ్స్ విత్ అనదర్ కెపాసిటర్. అందరూ ఇప్పుడు లెట్ us టేక్ అనదర్ కెపాసిటర్. ఓకే, ఇదే డన్. ఇప్పుడు లెట్ us సే దిస్ ఇస్ అ లిటిల్ బిగ్ కెపాసిటర్. బిగ్ కెపాసిటర్ అంటే స్టోరింగ్ కెపాసిటర్ కూడా లార్జే ఉండాలి కదా. ఎస్, సో లెట్ us సే ద ప్లేట్స్ ఆర్ లార్జ్ రా. లార్జ్ ప్లేట్స్ తీసుకోండి. ఇదే. ఓకే, సో ఇఫ్ ద లార్జ్ ప్లేట్స్ ఆర్ దేర్ అంటే కెపాసిటెన్స్ ఈజ్ ఆల్సో మోర్. సో ఇదే కెపాసిటెన్స్ C అనుకోండి. ఎక్కడ వచ్చి ద కెపాసిటెన్స్ 2C అనుకోండి. దాట్స్ ఇట్. మరి ఏమవుతుంది సార్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో? ఇదిగో ఇది న్యూట్రల్ ఛార్జ్ కదా. అంటే ఈ ప్లేట్స్ పైన ఇనీషియలీ అసలు ఛార్జ్ లేదు. అయితే కనెక్ట్ చేసినప్పుడు ఇదిగో ఈ ప్లేట్ నుంచి నెగటివ్ ఛార్జ్ రా, ఇట్ విల్ ఫ్లో టు దిస్ ప్లేట్. అదే, అలాగే ఈ ప్లేట్ పైన ఒక నెగటివ్ ఛార్జ్ వచ్చింది రైట్ సైడ్ ప్లేట్ పైన. ఓకే, అదే, సో ఈ నెగటివ్ ఛార్జ్కి అట్రాక్ట్ చేసి పాజిటివ్ ఛార్జ్ కూడా వచ్చింది లెఫ్ట్ ప్లేట్లో. ఓకే, ఎస్, సో దేర్ ఈస్ అ పాజిటివ్ ఛార్జ్ ఆన్ ద లెఫ్ట్ ప్లేట్. అదే, ద సేమ్ ఛార్జ్ విల్ గో టు దిస్ ప్లేట్ ఆల్సో.
సో మరి ఇదే క్యాల్కులేట్ చేయాలి సార్, ఎన్ని చార్జెస్ వస్తుంది, ఫైనల్ చార్జ్ క్యాల్కులేట్ చేయాలి. సో ఆ కోసమే మీరు ఒక అజంప్షన్ చేయాలి. ద అజంప్షన్ ఇస్ దట్ సమ్ చార్జ్ హ్యాస్ బీన్ గాన్, అలాగే సమ్ చార్జ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ రా. గాన్ అంటే నెగటివ్ క్యూ చార్జ్, గాన్ కదా, గాన్ 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 అంటే మైనస్ చార్జ్ వస్తుంది ఇదే. అదే ద సేమ్ మైనస్ క్యూ చార్జ్ విల్ బికమ్ ప్లస్ క్యూ ఓవర్ హియర్ రా. ప్లస్ క్యూ మైనస్ క్యూ మీకు కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు, ఇట్స్ కంప్లీట్లీ అపాన్ యూ. ఓకే, సో మైనస్ ఇవి మైనస్ క్యూ అంటే ఇట్ విల్ బికమ్ ప్లస్ క్యూ చార్జ్ ఓవర్ హియర్, అలాగే ఇక్కడ మైనస్ క్యూ చార్జ్ వస్తుంది అండ్ ఇట్ విల్ బికమ్ ప్లస్ క్యూ చార్జ్ ఓవర్ హియర్ ఆల్సో. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ అపాన్ యూ. మీకు కావాలంటే నెగటివ్ నో సార్, పాజిటివ్ కావాలంటే పాజిటివ్ కూడా తీసుకోవచ్చు. దెన్ ఇట్ విల్ బికమ్ నెగటివ్ హియర్. ఓకే, ఇఫ్ యూ టేక్ పాజిటివ్ ఓవర్ దేర్ అంటే ఇట్ విల్ బికమ్ నెగటివ్ హియర్, అలాగే ఇట్ విల్ బికమ్ పాజిటివ్ హియర్, positive here, and it will become negative there. Okay, it's completely upon you, మీ ఇష్టం. ఓకే, నెగటివ్ కావాలంటే నెగటివ్ తీసుకోండి, పాజిటివ్ కావాలంటే పాజిటివ్ తీసుకోండి. ఓకే, ఎస్ అందరు ఇప్పుడు చెప్పండి. ఓకే, ఎస్ నౌ ఐ వాంట్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద చార్జెస్. అందరు చూడండి, ఈ కెపాసిటర్స్ని చూసి వైర్స్ కదరా ఇది, దీస్ ఆర్ ద వైర్స్. అయితే ఏదైనా పొటెన్షియల్ డిఫరెన్స్ డెల్టా వి మాత్రమే సేమ్ ఉండాలి కదా ఈ రెండు కెపాసిటర్స్ దగ్గర కూడా. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ కెపాసిటర్ షుడ్ బి ఈక్వల్స్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దాట్ కెపాసిటర్. ఎందుకు సార్, ఎందుకంటే దే ఆర్ కనెక్టెడ్ బై వైర్స్. సో కనెక్టెడ్ బై వైర్స్ అంటే పొటెన్షియల్ మాత్రమే సేమ్ ఉండాలి. అదే even if you have two different spheres connected with a wire, what will happen sir, their potential becomes the same. Understanding, right? అందరూ మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చినప్పుడు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ కెపాసిటర్ షుడ్ బి సేమ్ సేమ్ సేమ్. ఓకే, మరి సార్ పొటెన్షియల్ కోసమే ఫార్ములా ఏంటి ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి. నౌ వీఆర్ థింకింగ్ ఫ్రమ్ ద న్యూ చార్జ్ పర్స్పెక్టివ్. ఫైనల్ చార్జెస్ ఏంట్రా, సివి మైనస్ క్యూ మైనస్ సివి ప్లస్ క్యూ, ఇది ఫైనల్ చార్జెస్. ఓకే, అది కూడా మీరు కన్ఫ్యూజ్ అస్సలే అక్కర్లేదు. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అందరూ ఏం ఛార్జ్ తీసుకోవాలి, దిస్ ఛార్జ్ ఆర్ దాట్ ఛార్జ్, సేమ్ ఛార్జెస్ డిఫరెంట్ ఛార్జెస్. అందరూ ఇదిగో ప్లస్ సివి మైనస్ క్యూ మైనస్ సివి ప్లస్ క్యూ, ఇదే కదా. అలాగే ప్లస్ క్యూ మైనస్ క్యూ, వాట్ ఛార్జ్ టు టేక్, మైనస్ క్యూ ఛార్జ్ టు టేక్ ఆర్ ప్లస్ క్యూ ఛార్జ్ టు టేక్. ఆల్వేస్ రిమెంబర్ ఫిజిక్స్లో వెన్ ఎవర్ వి టాక్ అబౌట్ అ ఛార్జ్ రా, ఎందుకు నేను చెప్తున్నాను చూడండి. ఇది ఫస్ట్ కెపాసిటర్, సెకండ్ కెపాసిటర్. వాట్ ఈస్ ద ఛార్జ్ ఆన్ ఫస్ట్ కెపాసిటర్, ఇది చెప్పాలి మీరు. What is the charge on first capacitor? Ante it should be any one of these two ra. Don't add the two together. Okay, don't add the two. Endukante meeru add chesinappudu total charge matrame 0 avutundi. Okay, so charge on the capacitor Q is equals to CV formula kadara. Ee formula lo em charge teeskovali, ade aa kosame meeru positive charge ni imagine cheyandi. Okay, positive charge ante enti sir, idigo plus CV minus Q charge. Understand this very clearly andaru. Aithe పొటెన్షియల్ V1 అనుకోండి, పొటెన్షియల్ V2 అనుకోండి. దిస్ ఈస్ ద ఓన్లీ ఈక్వేషన్ వీ హ్యావ్ టు సాల్వ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే V1 వాల్యూ V2 వాల్యూ మాత్రమే సేమ్ ఉండాలి. మరి ఈ V1 వాల్యూ కోసమే Q/C కదా ఫార్ములా రా, Q is equals to CV. బిగినింగ్ ఆఫ్ ద లెక్చర్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ is equals to Q/V కదా. మరి ఇక్కడ నుంచి V వాల్యూ కావాలంటే V is equals to Q/C కూడా చెప్పొచ్చు. అదే ద సేమ్ థింగ్ ఐమ్ రైటింగ్. సో V1 అంటే Q1/C1 is equals to Q2/C2, ఇదే కదా. Q1 value is the charge on the first capacitor. మరి ఏం తెచ్చుకోవాలి సార్, ఫస్ట్ పాజిటివ్ ప్లేట్ తీసుకోండి. సో పాజిటివ్ ప్లేట్ అంటే ప్లస్ సివి మైనస్ క్యూ డివైడెడ్ బై C1 అంటే కెపాసిటెన్స్ ఫస్ట్ రా, C కదా. ఇదే దిస్ షుడ్ బి ఈక్వల్స్ టు ద సెకండ్ ప్లేట్. అందరూ సెకండ్ కెపాసిటర్, సెకండ్ కెపాసిటర్ పైన చార్జ్ ఎంత, పాజిటివ్ చార్జ్. సెకండ్ కెపాసిటర్ పైన చార్జ్ ఎంత, పాజిటివ్ చార్జ్. వాట్ ఈజ్ ఇట్, ప్లస్ క్యూ డివైడెడ్ బై సెకండ్ కెపాసిటెన్స్ ఎంత, 2C. సబ్స్టిట్యూట్, అదే మరి సిసి గాన్. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. సో ఇదే 2CV మైనస్ 2Q ఈజ్ ఈక్వల్స్ టు Q ఇట్ సెల్ఫ్. ఈ మైనస్ 2Qని అక్కడ పంపేయండి, 3Q కదా. సో 2CV ఈజ్ ఈక్వల్స్ టు 3Q. మరి సార్ Q వాల్యూ కావాలంటే అండర్స్టాండింగ్ దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ Q. అంటే ఈ ప్లేట్ నుంచి కొన్ని చార్జ్ ఫ్లో అయింది కదరా. సో మైనస్ CV ప్లస్ Q అంటే ద Q చార్జ్ ఆల్రెడీ హ్యాస్ ఫ్లోన్ త్రూ దిస్ ప్లేట్. మరి హౌ మచ్ చార్జ్ ఫ్లోన్ అంటే 2CV/3.
అంటే మీకు ఫైనల్ సిచ్యువేషన్ కావాలంటే in this final situation you can say that the amount of charge that has been flown. Okay, final charges చెప్పండి అందరూ ఒకసారి. అయితే the charge on the bottom capacitor ఎంత సార్ ఇది ప్లస్ క్యూ అంటే ప్లస్ 2CV డివైడెడ్ బై 3, అలాగే మైనస్ క్యూ అంటే మైనస్ 2CV డివైడెడ్ బై 3 చార్జ్ వచ్చింది. అలాగే if you want to find the charge on the above capacitor మైనస్ CV ప్లస్ క్యూ, సో మైనస్ CV ప్లస్ క్యూకి ప్లేస్లో ప్లస్ 2CV బై 3 రాసుకోండి. ఓకే, సింప్లిఫై చేయండి ఒకసారి. సో వెన్ యూ సింప్లిఫై ఇట్ బికమ్స్ మైనస్ CV బై 3. ఓకే, సో ఇదే, సో మైనస్ CV బై 3, అలాగే ఈ ప్లేట్ పైన ప్లస్ CV బై 3 చార్జెస్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద కండిషన్. ఎంటైర్ సిచ్యువేషన్ అంటే ఇదే. సో ఇనీషియలీ యూ హ్యావ్ అ కెపాసిటర్. ఈ కెపాసిటర్ని ఒక బ్యాటరీతోనే అటాచ్ చేయండి, ఒక ఛార్జ్ వస్తుంది. మరి ఛార్జ్ వచ్చినప్పుడు యూ బేసికలీ రిమూవ్ ద బ్యాటరీ అండ్ అటాచ్ వన్ మోర్ కెపాసిటర్. ఓకే, ఎస్, అందరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఐ హ్యావ్ టేకన్ డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ద కెపాసిటర్ కదా, కానీ మీ క్వశ్చన్లో ఇట్ ఈస్ టెలింగ్ సేమ్ కెపాసిటర్స్. ఓకే, కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ C1 charged to V volt, then connected to uncharged capacitor C2, final potential difference across each capacitor కావాలి. అదే సాల్వ్ చేద్దాం. సేమ్ స్టఫ్, సేమ్ ప్రాసెస్, సేమ్ వర్కింగ్, అదే ఎవ్రీథింగ్ మాత్రమే సేమే ఉంటుంది. ఓకే, మరి సాల్వ్ చేద్దాం అందరూ. సో కెపాసిటెన్స్ C1 అయితే ఇదే మీ ఫస్ట్ కెపాసిటర్ C1 వచ్చింది. ఓకే, పొటెన్షియల్ V అంటే ఆటోమేటికలీ చార్జెస్ రాసుకోండి. Q ఈజ్ ఈక్వల్స్ టు C ఇంటూ V కదా. అరే బ్యాటరీ రా బాబు, ఇదే. యూ డోంట్ హ్యావ్ టు డూ ఆల్ దీస్ మెకానిజమ్స్. పొటెన్షియల్ V ఉంటే కానీ చార్జెస్ వస్తుందిరా. ఓకే, ఈ ప్లేట్ పైన పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఎంత సార్? CV. Q ఈజ్ ఈక్వల్స్ టు CV. C అంటే C1 ఇంటూ V వచ్చింది, అలాగే మైనస్ C1 ఇంటూ V చార్జెస్ వచ్చింది కదా. ఎస్, నౌ రిమూవ్ దీస్ థింగ్స్ రా అందరూ, అక్కర్లేదు. అలాగే నౌ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ యు ఆర్ కనెక్టింగ్ దిస్ కెపాసిటర్ విత్ అనదర్ కెపాసిటర్. సో సార్ ఇది వేరే కెపాసిటర్. ఇప్పుడు ఈ కెపాసిటర్కి వాల్యూ అంటే C2 ఉంటుంది. ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్ ఏమవుతుంది సార్, సమ్ చార్జ్ ఇస్ ఫ్లోయింగ్. సేమ్ ప్రాసెస్ అందరూ, ప్రతి ఒక్క క్వశ్చన్ కోసమే ప్రాసెస్ మాత్రమే సేమ్ ఉండాలి. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ ద ప్రాసెస్. అయితే మైనస్ C1V నుంచి కొన్ని చార్జ్ గాన్ రా. సో ఇది ప్లస్ Q చార్జ్, మైనస్ నుంచి గాన్ అంటే ప్లస్ఏ వస్తుంది కదా. అదే, సో సేమ్ అమౌంట్ ఆఫ్ చార్జ్ Q ఫ్లోయింగ్, సేమ్ అమౌంట్ ఆఫ్ చార్జ్ కేమ్ ఓవర్ హియర్ ఆల్సో. ఇదే ప్లస్ Q చార్జ్ వచ్చింది అందరూ. అలాగే ఇక్కడ కూడా మైనస్ Q చార్జ్ రావాలి, ఎందుకంటే ప్లస్ Q చార్జ్ వచ్చినప్పుడు న్యూట్రల్ ప్లేట్ నుంచి ప్రోటాన్స్ అట్రాక్ట్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ కదా, ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ అవుతుంది. ఇది పాజిటివ్ చార్జ్, అయితే నెగటివ్ చార్జ్ అట్రాక్ట్ అవుతుంది. దాట్స్ ఇట్. సో కాబట్టి నెగటివ్ చార్జ్ వచ్చింది. మైనస్ Q చార్జ్ ఉంటే కానీ ఇదే సేమ్ మైనస్ Q చార్జ్ విల్ బి గోన్ ఫ్రమ్ దిస్ పార్ట్ ఆల్సో. Okay, so this is the final representation of the system అందరు. Yes. ఇప్పుడు చెప్పండి అందరు. అగైన్ ద సేమ్ థింగ్. ఫైనల్ సిచ్యువేషన్లో ఈ రెండు కెపాసిటర్స్కి అక్రాస్ పొటెన్షియల్ మాత్రమే సేమ్ ఉండాలి. అంటే ఇదిగో ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ V1 అనుకుంటే దిస్ పొటెన్షియల్ డిఫరెన్స్ V2 అయితే V1 వాల్యూ మాత్రమే సేమ్ ఉండాలి. V1 V2 ఇదే. సో V1 is equals to V2. మరి V1 అంటే ఏంటి సార్? ఫార్ములారా మరి ఒకసారి. కెపాసిటెన్స్ అంటే చార్జ్ పర్ పొటెన్షియల్, అయితే పొటెన్షియల్ ఇస్ ఈక్వల్స్ టు చార్జ్ పర్ కెపాసిటెన్స్. సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో V1కి ప్లేస్లో Q1 బై C1 వస్తుంది, అలాగే V2కి ప్లేస్లో Q2 బై C2 వచ్చింది. మరి సబ్స్టిట్యూట్ చేయండి అందరూ ఆల్ ద వాల్యూస్. Q1 అంటే చార్జ్ ఆన్ ద ఫస్ట్ కెపాసిటర్. అదే మరి ఒకసారి కన్ఫ్యూజన్ వచ్చింది, దిస్ చార్జ్ ఆర్ దాట్ చార్జ్ అంటే ఏ ప్లేట్కి చార్జ్ తీసుకోవాలి. ఆల్వేస్ రిమెంబర్ ఫిజిక్స్లో వెన్ వీ టాక్ అబౌట్ చార్జ్ we always talk about the positive charge. Okay, so what is the positive charge sir? C1V minus Q. Substitute cheyandi here, that's it. So C1V minus Q divided by the capacitance of C1. Ade that should be equals to the second charge ra. Ade minus Q plus Q. Mari em charge techukovali? Positive charge. Always positive charge. Okay, so it is equal to plus Q divided by the capacitance of C2. నేను ప్రూఫ్ చెప్తున్నాను రా. ఓకే, ఫైనల్ ఆన్సర్ అంటే ఇట్ ఇస్ జస్ట్ అ పీస్ ఆఫ్ కేక్. ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ ద ఫైనల్ ఆన్సర్, బట్ ఐ వాంట్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ టు అండర్స్టాండ్ ద ప్రూఫ్ బిహైండ్ దిస్. ఓకే, ఎస్. అయితే క్రాస్ మల్టిప్లై చేసుకోండి అందరూ ఒకసారి. సో ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ చార్జ్.
చార్జ్ వచ్చినప్పుడు మీరు v1 v2 సేమ్ కదా, క్యాల్కులేట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్, యూ విల్ గెట్ ద పొటెన్షియల్ అక్రాస్ ఇట్. ఓకే, మరి క్రాస్ మల్టిప్లై చేయండి. సో C2 మల్టిప్లైడ్ బై ఎంటైర్ వాల్యూ C1v minus Q should be equals to C1 into Q. That's it. ఓకే, మరి అందరూ చెప్పండి. సో ఇది C1 C2v minus Q into C2 కదా, should be equals to Q into C1. That's it. ఇది మైనస్ Q C2 రైట్ సైడ్లో తీసుకోండి. సో C1 C2v is equals to Q కామన్ తీసినప్పుడు యు ఆర్ లెఫ్ట్ విత్ C1 ప్లస్ C2 కదా. ఇది కూడా సింప్లిఫికేషన్ ఫాస్ట్గా ఉండాలి. సో ఇక్కడ నుంచి యువర్ చార్జ్ వాల్యూ కమింగ్ అవుట్ యాజ్ C1 C2v divided by C1 plus C2. ఓకే, డిడ్ యూ గెట్ ద వాల్యూ ఆఫ్ చార్జ్? దాట్స్ ఇట్. మరి చార్జ్ నుంచి పొటెన్షియల్ క్యాల్కులేట్ చేయాలి కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎనీ కెపాసిటర్. అదే అందరు. సో చార్జ్ వచ్చిందిరా, కానీ మీరు ఒకసారి సెకండ్ కెపాసిటర్ని చూడండి. సో సెకండ్ కెపాసిటర్ హ్యాస్ చార్జ్ Q ఓన్లీ. మరి ఇట్ బికమ్స్ ఈజీ టు ఫైండ్ ద పొటెన్షియల్ ఫర్ సెకండ్ కెపాసిటర్. Q by V కదా, Q by C కదా. అదే. సో సార్ V2 is equals to Q divided by C2. Q ఎందుకు సార్? బికాస్ Q is the charge of the second capacitor. ఫస్ట్ కెపాసిటర్ కూడా తీసుకోవచ్చురా, కానీ ఫస్ట్ కెపాసిటర్కి చార్జ్ C1V minus Q. అదే, సో C1V minus Q వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇట్ బికమ్స్ కాంప్లికేటెడ్. కాబట్టి సెకండ్ కెపాసిటర్ తీసుకుందాం. ఓకే, సో Q వాల్యూ అంటే ఇదే C1 C2V డివైడెడ్ బై C1 ప్లస్ C2 హోల్ డివైడెడ్ బై C2. మరి సార్ C2 గాన్. అయితే V2 వాల్యూ కావాలంటే ఇదే C1V డివైడెడ్ బై C1 ప్లస్ C2 కావాలి. దాట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ V2. కానీ ఇది ఫైనల్ స్టేట్ కదరా. ఫైనల్ స్టేట్ ఉన్నప్పుడు your potential of first capacitor and the potential across second capacitor should be same. ఇదే, సో V2 అంటే ఇదే, this same value should be equals to V1. అంటే C1V divided by C1 plus C2 should be the answer of this question. Correct. Very good, all of you. Okay. Yes. So this was all about the capacitor. So ఇప్పటిదాకా we have discussed about the formula for the capacitor, point number 1 to be noted. Alage we have also discussed about the parallel plate capacitors. Parallel plate capacitors tarvata we have talked about charging a capacitor. Charge చేసినప్పుడు you are connecting it with one more capacitor. అందరూ దీంట్లో there are multiple variations రా. ఇప్పుడు we have just talked about charges and potential కదా. సో ఇప్పుడు we have to talk about the energy also, how much energy is gone. అలాగే when you connect another capacitor, some energy is lost in the form of heat also. సో ఎన్ని హీట్ లాస్ అయింది అది కూడా క్యాల్కులేట్ చేయాలి. మరి చూద్దాం స్టెప్ బై స్టెప్. వీఆర్ గోయింగ్ టు సీ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ స్టెప్. కానీ ఇప్పటి కోసమే ఐ ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ ద ఫార్ములా ఫర్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఇన్ యువర్ మైండ్. అలాగే కెపాసిటెన్స్ ఆఫ్ అ స్పెరికల్ షెల్, అలాగే ద కెపాసిటెన్స్ ఆఫ్ అ జనరల్ ఆబ్జెక్ట్. Similarly, what will happen if you connect two capacitors one with another? ఇది కూడా parallel లోనే ఉంటుంది. ఓకే, you are not connecting them in series అందరూ. సో కాంబినేషన్స్ అంటే physics has n number of combinations. కానీ మీ సిలబస్ని చూసి we have to restrict our discussion to the limited topics. Done? Yes. మరి నెక్స్ట్ డిస్కషన్ అందరూ what did I say? విజువలైజ్ చేయండి. ఇదే, దిస్ ఈజ్ ద బ్యాటరీ. ఓకే, పొటెన్షియల్ V అనుకోండి. లెట్ us say the battery has potential V and we are connecting a capacitor. అందరూ వినండి చాలా. ఓకే, the capacitance of the capacitor is C, battery V అన్నప్పుడు the immediate thing that you should answer అంటే చార్జెస్ వస్తుంది సార్. సో లెఫ్ట్ ప్లేట్ పైన పాజిటివ్ చార్జ్, రైట్ ప్లేట్ పైన నెగటివ్ చార్జ్. ఎందుకంటే లెఫ్ట్ ప్లేట్ ఈస్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, రైట్ ప్లేట్ ఈస్ కనెక్టెడ్ టు ద నెగటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. కాబట్టి రైట్ ప్లేట్ పైన నెగటివ్ చార్జ్ కావాలి. ఓకే, డన్ విత్ ద డిస్కషన్. వాట్ ఈస్ ద చార్జ్? ప్లస్ CV. వాట్ ఈస్ ద చార్జ్? మైనస్ CV. మరి ఏమవుతుంది సార్? ఇదిగో కంప్లీట్లీ పాజిటివ్ చార్జ్, కంప్లీట్లీ నెగటివ్ చార్జ్. సో మీకు తెలుసు కదా, there is always a force of attraction between the charges. కానీ పాయింట్ చార్జెస్ గురించి మీకు తెలుసురా, K Q1 Q2 upon R square. But what will happen? What will be the force when you have the plates ra? Force between the plates కావాలి కదా. ఇదే, this is the next concept. అందరూ గుర్తుపెట్టుకోండి. అదే, so put the title and now we are about to see the formula for the force between the plates of the parallel plate capacitor. Okay.
force between the plates of a parallel plate capacitor. Formula andaru gurtupettukondi. Okay, ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ట్రై టు విజువలైజ్ దిస్ సిచ్యువేషన్. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్. మీకు ఈ ఫిగర్ కావాలంటే ఈ ఫార్ములాస్తోనే వెళ్ళండి, లేదా ఇఫ్ యూ వాంట్ అనదర్ ఫిగర్ అంటే అవర్ ఒరిజినల్ ఫిగర్ రా, సిగ్మా చార్జ్ డెన్సిటీ. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా చెప్పొచ్చు, ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సివి చెప్పొచ్చు. కంప్లీట్లీ అండర్స్టాండబుల్. ఓకే, నౌ ట్రై టు అండర్స్టాండ్ అందరూ. సో ఇది చార్జ్ కదా, క్యూ వాల్యూ వచ్చింది, ఏరియా ఆఫ్ ద ప్లేట్ ఏ అనుకోండి, ఏరియా. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ అక్కర్లేదు. ఓకే, డిస్టెన్స్ నాట్ రిక్వైర్డ్, ఏరియా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద చార్జ్ డెన్సిటీ. ఇది ప్లస్ సిగ్మా కదా, క్యూ అపాన్ ఏరియా. క్యూ అపాన్ ఏరియా అంటే సివి బై ఏ, అలాగే మైనస్ సిగ్మా అంటే మరి ఒకసారి సివి బై ఏ వస్తుంది. ఓకే, డన్ అందరూ. ఇప్పుడు లెట్ us talk about the left plate. Okay, ఇది left plate of the capacitor. What is the charge density, sir? Sigma is equals to CV divided by A. So ఈ charge density వల్ల there will be the electric field కదా. Yes. So what is the electric field, sir? Electric field from electrostatics గుర్తుపెట్టుకోండి, సిగ్మా డివైడెడ్ బై 2 ఎప్సిలాన్ నాట్. మరి సిగ్మా వాల్యూ కావాలంటే సివి బై ఏ డివైడెడ్ బై 2 ఎప్సిలాన్ నాట్, లేదా యూ కెన్ రీరైట్ ఇట్ దిస్ వే ఆల్సో, సివి డివైడెడ్ బై 2a ఎప్సిలాన్ నాట్. సో దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద లెఫ్ట్ షీట్ అందరూ. అంటే లెఫ్ట్ ప్లేట్ వల్ల రైట్ ఫీల్డ్ పైన ఫీల్డ్ వచ్చింది, లెఫ్ట్ ప్లేట్ వల్ల రైట్ ప్లేట్ పైన ఫీల్డ్ వచ్చింది. ఓకే, యూ గాట్ ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద లెఫ్ట్ ప్లేట్ ఆన్ ద రైట్ ప్లేట్. వాట్ ఈస్ ద ఫీల్డ్? దిస్ వన్. మరి మీకు ఫోర్స్ కావాలి కదా, సో ఫోర్స్ ఆన్ ద రైట్ ప్లేట్ క్యాల్కులేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాట్స్ ఇట్. సో సార్ ఫీల్డ్ డ్యూ టు లెఫ్ట్ ప్లేట్ వచ్చింది, అదే. సో ఈ ఫీల్డ్ వల్ల ఫోర్స్ ఆన్ ద రైట్ ప్లేట్ ఎంత వస్తుంది? దాట్స్ ఇట్. సో ఫోర్స్ ఆన్ ద రైట్ సైడ్ ప్లేట్ ఏంటి సార్? సో రైట్ ప్లేట్ దగ్గర చార్జ్ ఉంటుంది అండ్ ఆ పొజిషన్లో ఫీల్డ్ కూడా ఉంటుంది. సో చార్జ్ ఫీల్డ్ వచ్చినప్పుడు ఫోర్స్ రా, F is equals to Q into E కదా. That's it. So sir, your force is equals to Q into E. What is charge on the left plate, right plate, sir? CV. What is the field, sir? Field అంటే CV divided by 2a epsilon naught. అదే. సో మీకు ఫోర్స్ కావాలంటే C² V² divided by 2a epsilon naught. So this is the force of attraction between the plates of the parallel plate capacitor. అందరూ ట్రై టు విజువలైజ్ దిస్. ఓకే, లేదా మీకు ఈ ఫోర్స్ సిగ్మా టర్మినాలజీలో కావాలంటే ఎలా కూడా చెప్పొచ్చు. ఓకే, యూ కెన్ ఆల్సో టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా ఆల్సో, కానీ దాట్ బికమ్స్ అ లిటిల్ ఈజీ డిస్కషన్. చూడండి, సో ఇదే మీ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, లెఫ్ట్ ప్లేట్ పైన ప్లస్ సిగ్మా, రైట్ ప్లేట్ పైన మైనస్ సిగ్మా చార్జ్ డెన్సిటీస్ వచ్చింది. ఇదే కదా ఏరియా ఏ అనుకోండి, ఏరియా ఏ అనుకోండి, ప్లేట్స్కి ఏరియా సేమ్ స్టఫ్ రా బాబు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్పండి ఒకసారి. సో ఈ లెఫ్ట్ ప్లేట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా డివైడెడ్ బై 2 ఎప్సిలాన్ నాట్. అందరూ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫోర్స్ వీ ఓన్లీ టేక్ ద ఫీల్డ్ డ్యూ టు వన్ షీట్. కానీ కెపాసిటెన్స్ గురించి మాట్లాడితే we take the field due to both the sheets. Okay, that is the difference. అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫీల్డ్ వచ్చింది, మరి మీకు ఫోర్స్ కావాలి. సో ఫోర్స్ ఆన్ ద రైట్ సైడ్ ప్లేట్ సార్, వాట్ ఈస్ ద ఫార్ములా? F is equals to Q into E. వాట్ ఈస్ Q సార్? ఇది చార్జ్ డెన్సిటీ ఇంటూ ఏరియా కదా. ఎస్, సో సిగ్మా ఇంటూ ఏరియా, అదే ఇది Q వాల్యూ రా, మల్టిప్లైడ్ బై ఫీల్డ్ వాల్యూ అంటే సిగ్మా డివైడెడ్ బై 2 ఎప్సిలాన్ నాట్. దాట్స్ ఇట్. మరి మీకు ఫోర్స్ కావాలంటే it becomes sigma square epsilon naught, sigma square A divided by 2 epsilon naught. ఇదే, it is completely upon you. మీకు కావాలంటే ఇది కూడా యూస్ చేయొచ్చు, అది కూడా యూస్ చేయొచ్చు. ఓకే, బట్ రిమెంబర్ బోత్ ద ఫార్ములాస్. లేదంటే మీరు డైరెక్ట్గా ప్రూఫ్ రిమెంబర్ చేసుకోండి. ఓకే, ఎనీ టైమ్ ఎనీథింగ్ కుడ్ బి ఆస్క్డ్. అండర్స్టాండింగ్? సో ఇది ఒక PYQ క్వశ్చన్. చూడండి, సొల్యూషన్ అంటే ఇదే, C² V² డివైడెడ్ బై ఆల్ ఆఫ్ దాట్ కదా. Yes.
నెక్స్ట్ క్వశ్చన్ అందరు. What is this question? Question read the question first, okay? ఇది 2015 లో వచ్చిన question. You can read it. A parallel plate capacitor, okay? A parallel plate capacitor has capacitance C, distance between plates D, potential difference V, force of attraction కావాలి. ఇదే సేమ్ క్వశ్చన్. మరి ఎలా సాల్వ్ చేయాలి సార్? డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది కదా, దట్స్ ఇట్. వాట్ ఈస్ ద ఫార్ములా? C²V²/2ε0. C²V²/2ε. ఏ ఏరియా లేదురా అసలు, ఓకే? మరి ఏం చేయాలి సార్? ఎలిమినేట్ ద ఏరియా. హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎలిమినేట్ ద ఏరియా? సార్ నేమ్, ఓకే, ఎస్. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎలిమినేట్ ద ఏరియా అంటే కెపాసిటెన్స్ ఫార్ములా చెప్పండి, దాట్స్ ఇట్, ఓకే? సో దిస్ ఈజ్ ద ఫోర్స్. కానీ ఇదిగో ఏ ఎప్సిలాన్ నాట్ రా. కెన్ యూ విజువలైజ్ సమ్ సెన్స్ ఒకసారి కామన్ సెన్స్ మీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కెపాసిటెన్స్? ఏ ఎప్సిలాన్ నాట్ బై డి. అంటే ఏ ఎప్సిలాన్ నాట్కి వాల్యూ ఏంటి సార్? ఏ ఎప్సిలాన్ నాట్ అంటే కెపాసిటెన్స్ ఇంటూ డిస్టెన్స్, దట్స్ ఇట్. ఇదిగో ఏ ఎప్సిలాన్ నాట్కి ప్లేస్లో కెపాసిటెన్స్ ఇంటూ డిస్టెన్స్ చెప్పండి. సో ఫోర్స్ అంటే C²V² డివైడెడ్ బై 2 ఇంటూ కెపాసిటెన్స్ ఇంటూ డిస్టెన్స్. సిసి గాన్ అంటే CV² డివైడెడ్ బై 2D కూడా వస్తుంది, దాట్స్ ఇట్. సో ఇదే 3 వేరియేషన్స్ వచ్చింది ఇప్పటిదాకా. సో ఫస్ట్ వేరియేషన్ ఇన్ ద ఫోర్స్, సెకండ్ ఫార్ములా ఫర్ యువర్ ఫోర్స్ రా, ఓకే? అంటే F ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు CV² డివైడెడ్ బై 2D. లేదా మీకు థర్డ్ వేరియేషన్ ఆర్ థర్డ్ ఫార్ములా కావాలంటే ఇది కూడా. సో ద ఫార్ములా ఫర్ ద ఫోర్స్ బిట్వీన్ ద 2 ప్లేట్స్ ఈస్ గివెన్ బై 3 ఫార్ములాస్. CV² డివైడెడ్ బై 2D కదా, CV²/2D చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అందరు. ఎస్. సో ఈ టాపిక్ కోసమే yes. So for now that is more than sufficient, I think so. Okay, దాని తర్వాత yes అందరు. Okay, so with that being said we can wind up the session kada. Yes. Yes. అయితే ఇప్పుడు ద రిమైనింగ్ టాపిక్స్ ఆర్ యువర్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్, సిరీస్ ప్యారలల్, దాని తర్వాత ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్, దెన్ వి టాక్ అబౌట్ ఇన్సర్షన్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్, దాట్స్ ఇట్. యువర్ చాప్టర్ ఈస్ కంప్లీటెడ్, ఓకే? సరే రైట్ అందరూ. సో లెట్ మీ జస్ట్ ఎక్స్పోర్ట్ దిస్ డాక్యుమెంట్. మరి ఒకసారి ఇఫ్ ద స్టూడెంట్స్ హూ హ్యాస్ నాట్ యూట్యూబ్ కదా ఇది, ఎస్ స్టూడెంట్స్ ఎస్పెషలీ ఇది క్రాష్ కోర్స్ కోసమే చెప్తున్నాను, చూడండి. వి షుడ్ సర్చ్ ఎట్రా, ఓకే? సో ఇదే, దిస్ ఈజ్ ద లైవ్, ఓకే? మీరు ఈ లైవ్కి డిస్క్రిప్షన్ సెక్షన్లో వెళ్ళండి ఒకసారి. సో దిస్ ఈజ్ ద డిస్క్రిప్షన్ సెక్షన్. I'm talking about the free crash course, okay? RE-NEET 2026 free crash course అనేసి వస్తుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ ద పోస్ట్ క్లాస్ టెస్ట్ రా, అది ప్రాపర్గా మీ ప్రిపరేషన్ని ట్రాక్ చేయాలంటే ఫస్ట్ విజిట్ దిస్ లింక్. ఈ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు బై నౌ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది. యూ బై ఇట్. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ అంటే అసలు ఫీజ్ లేదు. సో బై చేసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ యువర్ మొబైల్ నంబర్, enter the mobile number, and then you will see the course itself, okay? RE-NEET course for Telugu, okay? Telugu NEET, that's it.
సో ఈ కోర్స్ పైన క్లిక్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ద పోస్ట్ క్లాస్ టెస్ట్, ఫ్రీ వేదాంతు ఇన్స్టాసాల్ ఈజ్ ఆల్సో దేర్. అయితే చాలామంది ఫీచర్స్ ఉన్నాయి మీకోసమే. ఓకే, దాట్స్ ఇట్. సో ద స్టూడెంట్స్ హూ డిడ్ నాట్, సార్ విజయంలో ఫిజిక్స్ చెప్పండి సార్. డెఫినెట్లీ, ఎస్ 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 ఎస్, yeah sure Rupa, done, we will do that also. Okay sir, so that was all about my end. Okay, మరి ఒకసారి I wish all the best to all the students. So ఇది capacitor part 1 కదా, that's it. Okay అందరూ, so I will upload this PDF also as soon as possible akkada. Okay, so if the students are actually not there on the website ante, please you will find the PDF right there itself. Okay, వెళ్ళండి, access this PDF, study by yourself. And one more thing that I am telling you, అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం PYQs ఇప్పటిదాకా ఏదైనా PYQs సాల్వ్ చేసింది కదా, you attempt them by yourself once again. Okay, ఈ మొత్తం PDFని PYQsని మరి ఒక్కసారి అటెంప్ట్ చేసుకోండి. సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ మీ యువర్ ఫిజిక్స్ టీచర్ అహాస్ సార్, అండ్ ఐ విజయం బ్యాచ్లో కూడా చెప్పొచ్చుగా. ఎస్ ఎస్ ఎస్, డన్. యా, so this is me your physics teacher Ahas sir signing off from the session. Okay, all the best for your preparations. That's it. Take care, have a great day ahead students. Bye guys, bye everyone.